ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య పాదార విందాలకు మనందరి తరఫున హృదయపూర్వక, ప్రేమపూర్వక, మనఃపూర్వక నమస్సుమాంజలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ సుదీర్ఘ సారథులైన మన ప్రియతములు, ఆత్మీయులైన మార్గదర్శి అయినటువంటి శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారికి మనందరి తరఫున హృదయపూర్వక, ప్రేమపూర్వక నమస్సుమాంజలు. సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక ధారావాహిక కార్యక్రమంలో ఈరోజు రామకథారసవాహిని కొనసాగుతున్నది. ఇప్పుడు చదవటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు నెంబర్ 1 పి కోటేశ్వరరావు, సాయిరామ్, హైదరాబాద్. నెంబర్ 2 శ్రీమతి పిడికిటి కస్తూరి గారు, సాయిరామ్, విజయవాడ. నెంబర్ 3 శ్రీమతి సిహెచ్విఎల్ పద్మావతి గారు, సాయిరామ్, విజయనగరం. వీరండి చదివేది సాయిరామ్. ఓకే, ప్రస్తుతం మనం రామకథారస వాక్యంలో ఓకే 187వ పేజీ 2వ పారాగ్రాఫ్ లో ఉన్నామండి. దయచేసి అందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాము. ఒక్కసారి ఎపిసోడ్ లో ప్రారంభంలోకి వద్దామండి. ఇప్పుడు ఇంతవరకు సూక్ష్మంగా 2 ముక్కల్లో చెప్పుకుంటే, శ్రీరామ పట్టాభిషేకం నిన్న ఏం జరిగింది. చాలా మంది చుట్టాలు, చాలా మంది ప్రముఖులు లేరు కదా, మరి ఎలా జరుపుదాం అనేటువంటి మీమాంసలో చర్చోపచర్చల అనంతరం రామ పట్టాభిషేకం జరగటానికే నిర్ణయం జరిగింది. ఈ సంతోషకరమైనటువంటి వార్తను చెప్పడానికి తన ముద్దుల రాణి అయినటువంటి కైకేయి దగ్గరికి దశరథుడు వెళ్ళాడు. అంతకుముందే మనకు మందర అన్ని విషయాలు ఆమెకు చెప్పి బాగా నూరిపోసింది. ఎలా అయినా సరే తన కుమారుడికి పట్టాభిషేకం జరగాలి, రాముడికి పట్టాభిషేకం జరిగితే ఎంత పడిందో మొట్టమొదట ఈ చెప్పుడు మాటలు విన్న తర్వాత చివరికి ఆమెలో కూడా స్వార్థం ప్రవేశించి మరి భరతుడికి పట్టాభిషేకం జరగాలి, తాను పట్టపు రానివ్వాలి అనేటువంటి కోరికతో ఉన్నది. అప్పుడు దశరథ మహారాజు రావటం, నయగారంగా 2 వరాలు అడగటం, ఆయన ఇస్తానని ప్రమాణం చేయటం, తర్వాత ఇవ్వడం, ఇచ్చిన తర్వాత ఆయన ఆశ్చర్యపోవటం, ఇవన్నీ కూడా జరిగినాయి ఆ చర్చోపచర్చల్లో. అంటే ఆ విధంగా నాకు ప్రాణం పోయినా సరే నా రాముడిని వదలను అని భీష్మించు కూతున్నటువంటి దశరథ మహారాజుతో మనకు కైకేయి కొన్ని మాటలు మాట్లాడుతోంది. ఏం మాట్లాడుతుందో ఒకసారి కంటిన్యూషన్లో చూద్దాం. రామ, అంతకుముందు చెప్పింది, ఇక్ష్వాకు వంశంలో ఉన్నారు మీరు ఆడిన మాట తప్పని వారు, మీరు ఇక్ష్వాకు వంశ కుల ప్రదీపకులు, కీర్తి ప్రతిష్టలు తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీకుంది అని ఆ పరంపరలో నెమ్మదిగా ఈ విధంగా కొనసాగిస్తోంది. ఓ రామ, అంతేకాదు తండ్రి చేసిన వాగ్దానమును అతను తీర్చలేకపోయినప్పటికీ తండ్రి ప్రతిబింబంగా పుట్టినటువంటి కుమారుడు దాన్ని తీర్చడానికి పూనుకోవాలి, అప్పుడే తండ్రి తరించగలడు అని చెబుతాం. చిన్న ఒక మెలిక పెట్టింది. ఇక్కడ వాగ్దానం అనే ఒక పదం వాడాడు. ఎన్ని దానాలైనా ఇబ్బంది లేదు మనకు, ఒక్క వాగ్దానం వల్లనే చాలా ఇబ్బందులు వస్తాయి అనేది మనం చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. దశరథ మహారాజు యొక్క ఇతివృత్తం ద్వారా ఎన్ని దానాలైనా చేయొచ్చు, పెద్ద ఇబ్బందే లేదు. కోట్లాది ధనరాశులైనా దానం చేయొచ్చు, మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ వాగ్దానం అనేది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలనేది ఇక్కడ స్వామివారు చెబుతున్న ఒక చిన్న మెలికైనటువంటి పదం అనమాట అది. సరే, తండ్రి నువ్వు చేయాలి, నువ్వన్నా తీర్చాలి. పుట్టినటువంటి కుమారుడు, తండ్రి ప్రతిబింబంగా పుట్టినటువంటి కుమారుడు దాన్ని తీర్చాల్సిన బాధ్యత ఉంది. అప్పుడే తండ్రి తరిస్తాడు. కాబట్టి తాను చేయక కుమారుడు అటు దాన్ని గమనింపగా ఉన్నట్టయితే ఆ తండ్రి అధోగతి పాలు కావాల్సి వస్తుంది. తండ్రి రుణాన్ని
తీర్చుటే కుమారుని యొక్క ప్రప్రథమ కర్తవ్యము. కాబట్టి నువ్వు తండ్రి యొక్క మాట నువ్వు నెరవేర్చాలి. నీకు తెలియనిది కాదు అని నిర్దాక్షిణ్యంగా తెలిపెను. ఆ శ్రీరాముణ్ణి ఆలించి పాలించి అక్కును చేర్చుకొని శిరస్సును ముద్దాడి ఆయనకి గోరుముద్దలు తినిపించి పెంచి పెద్ద చేసి ఎన్నో విద్యాబుద్ధుల్లో ఉత్సాహ ప్రోత్సాహాలు ఇచ్చినటువంటి అపారమైనటువంటి మాతృమూర్తి కైకేయి నిర్దాక్షిణ్యముగా, అంటే అంత ప్రేమ రాశిని కూడా పక్కన తోసేసి ఆ ద్రోహ చింతంతో, స్వార్థ చింతంతో ఆ విధంగా ఈ విధంగా అంటోందండి. ఈ విధమైనటువంటి కఠిన మాటలు మాట్లాడుతోంది. ఈ మాటలకు రాముడు చెలించక ఏమాత్రం ఆయన కంగారు పడలేదు. దేనికని? రామో విగ్రహవాన్ ధర్మ, ఆయన ధర్మస్వరూపుడు కాబట్టి చిరునవ్వుతో, ఇంత మాత్రమున నాన్నగారు ఇంత విలిపించడం నిజంగా న్యాయం కాదు అని ఆనందవదనంతో అంగీకరించినట్లుగా తల ఊపాడు. ఈ మాటలు విన్నటువంటి దశరథుని యొక్క హృదయము కర్ర కర్ర కోసినట్లయింది, రంపపు కోతతో కోసినట్టయింది. ఆ శ్రీరాముని యొక్క అనునయమైనటువంటి ఆ మాటలు, ఈ మాటలు వింటున్నటువంటి దశరథుని యొక్క హృదయం కర్ర కర్ర రంపపు కోతకు గురైంది. చాలా తల్లడిల్లాడు. రాముడు కైకేయి వైపుకు తిరిగి, తల్లి, నీవు అనుకున్నట్లుగానే జరుగుతుంది. మా నాన్నగారి యొక్క శపథాన్ని నేను శిరసావహిస్తాను. అయితే నాన్నగారు ఒక్క తూరి ఎప్పటి వలె నన్ను దగ్గరకు చేర్చి ఆదరించి ఆశీర్వదిస్తే చాలు. అట్టి దానికి కూడాను నేను నోచుకొనలేదని ఒకవేళ తెలిపినట్లయితే అదియును నేను ఆనందంతో అందుకుంటాను. కాబట్టి నేను మీ యొక్క ఆజ్ఞను శిరసావహిస్తాను. ఆ యొక్క తండ్రి యొక్క అనునయాన్ని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు అన్నాడండి. నా తండ్రి ఎప్పుడునూ కూడా నా మేలు కోరేవాడే. అతడు మహానుభావుడు. వారు నాకు ఒక్క తండ్రియే కాదు, మంచిని బోధించినటువంటి ఆచార్యులు. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మన సమాజంలో, తండ్రి తండ్రి అంటే కేవలం తండ్రి కాదు, ఆయనే ఒకసారి తల్లి అవుతాడు, ఆయనే తండ్రి అవుతాడు, ఆయనే గురువు అవుతాడు, ఆయనే దైవం అవుతాడు. ఒక్కోసారి తల్లి కూడా ఇలాంటి పాత్ర ధరిస్తుంది. కాబట్టి మన సమాజంలో తల్లిలో తండ్రో అలాంటి కేవలం వాళ్ళని తల్లిదండ్రులు అనడానికి వీలేదు. అట్టి జనకుడు, ఆచార్యుడు అయినటువంటి వారిని సంతోష పెట్టకుండా ఉంటే నాకు ఏ కర్తవ్యం ఉంటుంది? అదే నా ముఖ్య ధర్మము. భరతునికి రాజ్యాభిషేకం చేయడంలో నేనెంతగానో ఆనందిస్తాను. 14 ఏళ్ళు వనవాసం చేయడంలో మహదానందాన్ని పడతాను. 14 ఏళ్ళ కాదు, తండ్రి ఇష్టమైతే యావత్ జీవితాన్ని అరణ్యంలో గడపడానికి కూడా నేను సంసిద్ధుడవుతాను. కానీ నాన్నగారు ఈ 2 విషయములను నాతో చెప్పుటకు ఎందుకు వెనకాడుతున్నారు? అదే నాకు బాధగా ఉంది అన్నారు. మా నాన్నగారు కూడా ఒక్కసారి ఆజ్ఞాపిస్తే నాకెంతో ఆనందంగా ఉంటుంది అంటున్నాడు ఆయన. తాను చెప్పిన చేయకుండా, తన మాట కాదందున ఈ రాముడు పితృవాక్య పరిపాలకుడే గాని పితృద్రోహి కాడు. తండ్రి నుండి ఏర్పడినటువంటి కాయాన్ని తండ్రికి అర్పించుట కంటే నేను కృతజ్ఞత కలదా? లేదు. కాబట్టి ఒక్క చిన్న మాట వాడాడు చూసారా, తండ్రి నుండి ఏర్పడినటువంటి కాయాన్ని. అందుకనే తనూభవుడు అంటారు కొడుకుని. తండ్రి యొక్క తనుస్సు నుంచి, తండ్రి యొక్క తను అంటే కాయం, ఆ కాయాన్నించి ఈ కాయం వచ్చింది, ఆ తనువు నుంచి ఈ తనువు వచ్చింది. కాబట్టి అలాంటి తండ్రి యొక్క తనువు నుంచి పుట్టినటువంటి నేను తండ్రికి నా తనువుని తండ్రికి అర్పించడం కంటే కూడా కృతజ్ఞత ఇంకేముంటుంది? హృదయపూర్వకమైనటువంటి ఆనందంతో అర్పిస్తాను. నేను ఒకరితో చెప్పించుకునేటువంటి వాడిని కాను. భరతునికి రాజ్యాభిషేకం చేయడానికి నీవైనను నాకు ఒక్క తూరు తెలుపలేదు ఎందుకని? నీ మనసులో కనుక ఆ మాట ఉంటే ఒకసారి చెప్పచ్చు కదా. నాకును నా తమ్మునుకును ఎట్టి భేదం లేదు. అట్టి భేదరహితమైనటువంటి హృదయానికి చెంత నీకెందుకు భేదాన్ని పాటించాలి? ఇది మీ తండ్రి యొక్క ఆజ్ఞ అని ఎందుకు అందువు? నీ ఆజ్ఞ మాత్రము నేను మీరను. నీవు చెప్పినా, తండ్రి చెప్పినా నేను ఆనందంతో చేస్తాను. నేనే అయోధ్యను వదిలి అరణ్యానికి పెడతాను. అమ్మా,
భరతుడిని తాతగారి ఇంటి నుంచి రావించడానికి నేడే తగినటువంటి దూతల్ని పంపించడం, అందుకు తగిన ఏర్పాట్లు చేయడం మంచిది. ఆలస్యం ఎందుకు? నా అరణ్యవాసంతో పాటు భరతుని యొక్క పట్టాభిషేకమును కూడా జరిగిన తండ్రి గారికి కొంత శ్రమ తప్పుతుంది, తమకు తృప్తి కలుగుతుంది. ఆ తర్వాత ఎలా ఉంటుందో ఏమో ఎవరు చెప్పగలరు అని రాముడు చెప్తున్నందువల్ల కైకేయికి ఒకవైపున ఆనందం, ఒకవైపున కొంత సంశయము కలిగి భరతుడు వచ్చిన ఏమి మార్పు కలుగునో, భరతుడు వస్తున్నంతలోనే అనగా నేడే రాముడిని అరణ్యానికి పంపటం మంచిది అని ఆమె తలంచిందండి. ఓ రామా, నువ్వు చెప్పిన విధంగానే భరతుడిని అయోధ్యకు తెచ్చు ఏర్పాట్లు చేస్తాం. అయితే భరతుడు వచ్చేంత వరకు కూడా నీవు అయోధ్యలో ఉండవలసినటువంటి అవసరం లేదు. నువ్వు ఎట్లాగో వనవాసం చేయని ఇచ్చించుకున్నావు కాబట్టి కాలయాపన దేనికి? వెళ్ళడానికి ఎంత ఆలస్యం చేస్తే తిరిగి రావడానికి అంత ఆలస్యం జరుగుతుంది. అంటే మరి 14 ఏళ్ళు పడుతుంది కాబట్టి ఒక్క నిమిషం ముందే ఉంటే ఒక నిమిషం 14 సంవత్సరాలు కాగానే ముందుగా రావచ్చు. కాబట్టి వెళ్ళటం లేట్ అయితే రావటం కూడా లేట్ అవుతుందని ఆమె భావన. వెళ్ళుట ఎంత ఆలస్యం అయితే తిరిగి రావటానికి కూడా అంత ఆలస్యం అవుతుంది. ఇప్పుడే సిద్ధమవటం మంచిది. ఇదంతా నీతో స్వయంగా చెప్పడానికి మీ నాన్నగారు వెనకంజ వేస్తున్నారు. చెప్పవలన భావం హృదయంలో ఉన్నప్పటికీ ప్రేమించినటువంటి కొడుకు కాబట్టి అట్టి ఆ విధమైనటువంటి ఆజ్ఞ ఏ విధంగా చేయాలి అనేటువంటి సిగ్గుతో కొంత హింసిస్తోంది. తండ్రి ఆనతంతో మీ తండ్రి ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఆయనకి కలిగినటువంటి బాధ అంతా ఇంత కాదు. తన వాగ్దానాన్ని నీతో చెప్పడానికి మనస్కరించక ఇంత దుఃఖిస్తున్నాడు తప్ప అంతకంటే అతనికి వేరే దుఃఖం లేదు. నేనెంత త్వరగా నీవెంత త్వరగా అయోధ్యను కనుక వదిలితే మీ నాన్నగారి యొక్క దుఃఖం కూడా అంత త్వరగా తగ్గిపోతుంది. నీవు అయోధ్య వెడల వరకు కూడా ఆహారం కానీ స్నానాన్ని కానీ సైతం ఆయన తీసుకోడు. కాన మీ నాన్నగారి యొక్క దుఃఖం ఎంత త్వరితంగా చల్లారాలను తలుస్తావో అంత త్వరగా నీవు అయోధ్యను వెళ్ళటం మంచిది అని నిర్దాక్షిణ్యముగా పలికినటువంటి కైక పలుకులు వినుతున్న దశరథుడు పట్టలేని దుఃఖంతో మాటలు రాని స్థితిలో ఛీ ఛీ దుర్మార్గుడాలా అంటూ రామా రామా అని తిరిగి మూర్చిపోయినాడు. ఆ విధంగా ఇంకొకసారి ఇందాక నిర్దాక్షిణ్యంగా అనేటువంటి పదం వాడారు స్వామి, ఇప్పుడు ఇంకొకసారి నిర్దాక్షిణ్యంగానే వాడారు. అంటే అంత హిమాలయ పర్వతం అంత ఎత్తున ప్రేమించినటువంటి కైకేయి ఒక్కసారిగా దిగజారి ఆ పర్వతాన్ని దిగి ఒక్కసారి కరకుతనంతో, కసితనంతో, ద్వేషంతో, పగతోటి ఇవన్నీ గూడుగట్టుకున్నటువంటి ఆ స్వభావం, కరుడుగట్టినటువంటి ఆ కరకుతనంతో నిర్దాక్షిణ్యంగా నువ్వు అడవులకు బొమ్మనమని ఆదేశించిందనమాట. అంటే ఎంత మృదులత్వం కుసుమ కోమలంగా ఉందో నిన్నదాకా ఆమె యొక్క హృదయం ఇవాళంత పాషాణ కర్కశమైందనమాట. అది ఆ నిర్దాక్షిణ్యంలో ఉన్నటువంటి ఆ పదంలో ఉన్న గొప్పతనం. ఆ విధంగా ఏమి మాట్లాడలేనటువంటి స్థితిలో అంత మహోన్నతమైనటువంటి సామ్రాజ్యాన్ని వెళ్ళినటువంటి మహారాజు కుప్పకూలి నేల మీద పడి ఈనాడు అంత దీనావస్థలో ఉన్నాడు. ఏమీ మాట్లాడలేక ఛీ ఛీ దుర్మార్గుడాలా అని ఆమె తిట్టాడు. ఎంతో ఆప్యాయతతో పిల్లాడిని అడవులకు పంపించాల్సి వచ్చిందనేటువంటి బాధతో రామా రామా అంటూ పిలపిస్తూ మూర్ఛపోయినాడు. ఒకవైపున దశరథుని తన తోడపై కూర్చోబెట్టుకొని తండ్రిని ఓదారుస్తూ, మరోవైపున కైకతో అమ్మా, నేను అర్థపరుణ్ణి కాదు, నేను ధనకనక వస్తు వాహనాలకు ఆశించేటువంటి వాడిని కాదు, రాజ్యకాంక్షతో కలిగినటువంటి వాడిని కాదు, నేను లోకులను లోపరుచుకొని రాజ్యాన్ని ఏలవలేనటువంటి కాంక్ష నాకు లేదు. ఋషివలే ఉండాలి అనేటువంటి కోరిక మాత్రం నాకుంది. ధర్మమును నిలబెట్టాలి అనేటువంటి కాంక్ష నాకుంది. పూర్వ పూజ్యపాతులైనటువంటి తండ్రిని సంతోష పెట్టాలి అనేటువంటి దీక్ష నాకుంది. ఈ మూడింటిని ఏ పనైనా సరే నేను చేస్తాను. ఈ మూడింటిలో ఈ మూడింటి కోసం నేను ఏ పనైనా చేస్తాను. ఋషిలాగా ఉండటం ఒకటి, ధర్మాన్ని నిలబెట్టడం ఒకటి, తండ్రిని సంతోషపెట్టడం ఒకటి. ఈ మూడింటి కోసం
ఏ పనైనా చేస్తాను, ప్రాణమైనా అర్పిస్తాను. పుత్రుడైనటువంటి వానికి పితృసేవ, పితృవాక్యమును కన్నా మహత్తరమైనటువంటిది ధర్మం మరొకటి లేదు. కాబట్టి ఒక్క సమాజం మొత్తానికి చెబుతున్నారు, ప్రతి పుత్రుడికి పితృసేవ కావాలి. పితృ అంటే మాతాపితలు ఇక్కడ కలిసి ఉన్నారని తెలుసుకోవాలి మనం. ఒక తల్లి యొక్క సేవ గాని, తండ్రి యొక్క సేవ గాని పుత్రుడి యొక్క ప్రథమ కర్తవ్యంగా సమాజానికి రామకథ రసవాక్యం ద్వారా బోధిస్తున్నటువంటి నైజం మనకి ఇక్కడ కనబడుతోంది. కాబట్టి ఇక్కడ ఒక్కటే మాట అన్నారు, పితృసేవ, పితృవాక్యము కన్నా మహత్తరమైనటువంటిది ధర్మం మనకేముంటుంది. అమ్మా, నాన్నగారు నాతో వాచా చెప్పలేకపోయినప్పటికీ, నోటితో మాట్లాడలేకపోతున్నారు, ఆయన నోటితో చెప్పకపోయినప్పటికీ వారు ఆజ్ఞాపించినట్ల మీరు చెప్తున్నారు కాబట్టి నాకు అంతే చాలు. ఇంతే కాక వారి సమక్షంలో మీరు చెప్పేటువంటి మాటలు వారు వినుతూ ఉన్నప్పటికీ వారు ఏమి చెప్పలేకపోవటచే ఇవి వారి మాటలుగానే అర్థం అవుతోంది నాకు. మీ ఆజ్ఞైనా, తండ్రి ఆజ్ఞైనా మీ ఆజ్ఞ ద్వారా నాకు వచ్చింది కాబట్టి మీ ఇద్దరి యొక్క మాటలు ఒకటిగానే మాకు కనబడుతున్నాయి. కాబట్టి నేను శిరసావహించి వెళుతున్నాను. అమ్మా, ఈయన చిన్న వాంఛను నెరవేరుతుందని భావిస్తున్నాను. అమ్మా, చిట్ట చివరిగా ఒక కోరిక ఏమిటంటే, భరతుని యొక్క రాజ్యపాలన చేస్తూ, భరతుడు పాలనాన్ని చేస్తూ నాన్నగారి ఆజ్ఞను శిరసావహించాలి, వారికి ఆనందాన్ని కలిగించాలి. అదే భరతుని యొక్క బాధ్యత, నీ యొక్క బాధ్యత కూడా అని. ఇక 1000 మాటలు దేనికమ్మా? ఎప్పుడైనా సరే తండ్రిని పరచడం కంటే, తండ్రిని సంతృప్తి పరచడం కంటే వేరెండు వ్రతం పుత్రుడికి లేదు. కాబట్టి పితృసేవ పుత్రునికి సనాతన ధర్మము అని నమస్కరించగా వింటూ ఉన్నటువంటి దశరథుని యొక్క గుండె బ్రద్దలైనట్టుగా ఉందని పాపం ఆయనకి. రాముని యొక్క ధర్మవచనాలు, శాంత భావం విన్నాడు. అతనిపై ఉన్నటువంటి ప్రేమ మరింత దుఃఖం కలిగించి రాముడు తన అయోధ్యలో నిలవడని నిశ్చయం చేసుకొని దశరథుడు మానాభిమానాలు వీడి బావురుమని నేలకు వెళ్ళినాడు. అంతటి మహారాజు కూడా, అంటే ఏ క్షణమునకు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనం పాట కూడా వింటుంటాం, ఏది ఏ క్షణాన్ని జరుగుతుందో అని. నిన్నదాకా త్రుళ్ళెంతలు తొక్కినటువంటి దశరథ మహారాజు, కేరింతలు కొట్టినటువంటి మహారాజు గారు, ఒక చిన్న పిల్లవాళ్ళలాగా పరవశించిపోయినటువంటి దశరథ మహారాజు ఈనాడు బేలగా, దీనంగా, హీనంగా నేల మీద పడి, కట్టిక నేల మీద పడి బావురుమని ఏడవాల్సి వచ్చింది. చూడండి అంత పరిస్థితులు ఎట్లా ఉంటాయో చూడండి. కాబట్టి కాలం చాలా గొప్పది. అలాంటి కాలాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఏం గమనించినా అది శాసించినట్లుగా మనం నడవాల్సిందే. ఏటికి ఎప్పుడైనా సరే చెప్పాడు, పితృసేవ పితృ సనాతన ధర్మం అని నమస్కరించినా వింటూ ఆ దశరథుని యొక్క గుండెలు బ్రద్దలైనవి. రాముని యొక్క ధర్మవచనాలు విన్నాడు, ధర్మవచనాలు, శాంత భావాన్ని కూడా విన్నాడు. ఇంకా మరి దుఃఖం పెళ్ళుపుకింది. రాముడు తన అయోధ్యలో ఉండడం నిశ్చయించుకొని దశరథుడు మానాభిమానాలు వీడి బావురమని నేలకూళ్ళాడు. ఈ శబ్దం అంతఃప్రకాంతరంతా కూడా విన్నారు. అంత జాగ్రత్తగా గమనిస్తున్నారు, ఏదో ఇక్కడ జరుగుతోంది అని. వారి యొక్క ఆశ్చర్య దుఃఖాల్లో అందరూ ఏడవసాగిరి. ఏమిటో అందరూ ఏమి తెలియదు, విషయం తెలియదు, అందరూ బావురమని ఏడుస్తున్నారు. దేనికని? అక్కడ వాతావరణం అంత గంభీరంగా ఉంది. సాక్షాత్ దశరథ మహారాజు కూడా బోరుమని ఏడుస్తున్నాడు. కాబట్టి ఏదో జరిగింది, ఇక్కడ ఏదో తతంగా ఉన్నది అని ఆ వెలుపల ఉన్నటువంటి వారు కూడా గమనించారు. వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళని చూసి పురజనులు కూడా ఏడవటం మొదలు పెట్టారు. ఇక ఆలస్యం చేయటం మంచిది కాదని రాముడు గ్రహించి తండ్రి యొక్క పాదాలకు నమస్కరించి అంతఃపురం నుండి వీడి ఇక బయలుదేరాడండి. ఆ విధంగా బయలుదేరినటువంటి అతను ద్వారం దగ్గర నిలబడంగానే పైన జరిగేటువంటి సంభాషణలు వింటూ ఉన్నటువంటి లక్ష్మణుడు కంటిధారలు కారుస్తున్నాడు. ఒకవైపున కైకపై ఉగ్రుడైనాడు. కానీ ఏం చేస్తాం, తన ఉగ్రాన్ని తనలోనే నిగ్రహించుకున్నాడు. తండ్రిపై క్రోధం కలిగింది, కానీ ఏమి చెప్పలేనటువంటి పరిస్థితి. అలాంటి స్థితిలో రాముడు వెలుపలకు రాగానే అతన్ని అనుసరిస్తూ చేతులు కట్టుకొని కన్నెత్తిగా అయినా చూడకుండా తల క్రిందికి ఉంచుకొని నెమ్మదిగా రాముడు వెంట నడుస్తున్నాడండి. రాజ్యం పోయినప్పటికీ, అరణ్యవాసం ప్రాప్తించినప్పటికీ
చిమ్మ చీకట్లు క్రమ్ముకున్నప్పటికీ చంద్రుని యొక్క కాంతి ఏ విధంగా అయితే మాసిపోదో అలాగే శ్రీరాముని యొక్క ముఖ వికాసం ఏమాత్రము మాసిపోక మానవుల యొక్క లెక్క చేయక పరమ యోగీంద్రుని వలె చిత్త వికారము ఏమీ లేకుండా నడిచి వస్తున్నటువంటి రాముడిని చూచి లోపల ఏదో అశాంతి లోపల ఏమీ అశాంతి జరగలేదన్నట్లు తోస్తోంది. అంత గంభీరంగా ఉన్నాడండి. ఎక్కడ దుఃఖం గాని, దుఃఖాశ్రువులు గాని, శోకం గాని, ఆ శోకానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు గాని ఎక్కడ రాముడి యొక్క ముఖంలో కనపట్టలేదు. పట్టాభిషేకం అంటే ఎంత నిర్మలంగా ఉన్నాడో, ఇవాళ వనవాసానికి వెళ్ళాలి అని కైకేయి ఆజ్ఞాపించినా సరే అంతే నిర్మలమైనటువంటి మనస్సుతోటి ఉన్నాడు. అందుకనే ఆయన రామ విగ్రహవాన్ అని అన్నాం. మహా మర్యాదా పురుషోత్తముడు అని కూడా మనం కీర్తిస్తుంటాం. ఎక్కడా తోచట్లేదండి. ఆ విధంగా చిత్త వికారాలేమీ లేకుండా నడిచి చూడండి, లెక్క చేయక యోగీంద్రుని వలె చిత్త వికారములు ఏమీ లేకుండా నడిచి వస్తున్నటువంటి రాముడిని తోచి లోపల ఏదో అశాంతి లేదన్నట్టు తోస్తోంది. ఏం లేదు, ఏది జరగలేదేమో అన్నట్టుగా ఉంది ఆయన మొహం చూస్తుంటే. అయితే సుమంతుడు లోన ఏదో విరుద్ధమైనటువంటి మార్పు జరిగిందని అనుమానించాడు. అనుమానించటమేంటి, జరిగిందని నిశ్చయం చేసుకున్నాడు. లక్ష్మణుని చూడంగానే సుమంతుని గుండె ధల్లుమన్నాయి. ఆ లక్ష్మణుడు చూస్తే ఎంతో దీనాతి దీనంగా ఉన్నాడు. ఎంతో సంతోషంగా ఎగిరిపడినటువంటి లక్ష్మణుడు ఈనాడు దుఃఖంతో కునారిల్లుతున్నాడు. ముఖంలో ఎక్కడ సంతోష ఛాయలు లేవు. దానికి తగినట్టుగా రాముడు వెలుపలకు వచ్చిన తోడనే, శ్వేతక్షత్రము పట్టిన తోడనే అది తనకు అర్హత లేదని చెప్పాడు. ఆయనకి ఒక తెల్లని ఒక గొడుగు లాంటిది పట్టపోయినారు మర్యాద కోసం. దేనికంటే పట్టాభిషేకం లాంఛనాల్లో ఉన్నాడు కాబట్టి ఆ శ్వేతక్షత్రాన్ని మామూలుగా ధరించడానికి పూడుకుంటే అది వద్దన్నాడు. వింజామరులు వేతకూడదనియు, వెండి రథము తనకింకా అర్హత లేదనియు చెప్పగా సుమంతుడు నీరైపోయినాడు. చూడండి, శ్వేతక్షత్రం వద్దన్నాడు, వింజామరులు వద్దన్నాడు, వెండి రథం నాకే అక్కర్లేదు, ఆ గౌరవాన్ని పొందేటువంటి అర్హత నాకు లేదు అనగానే సుమంతుడు నీరైపోయాడు. అంత బ్రహ్మాండమైన ఉత్సాహంతో ఉన్నటువంటి వాడు కాస్త ఒక్కసారిగా కుప్ప కూలితే ఎంత నీరసం ఉంటుందో అంత నీరసం వచ్చేసింది. తలంపు చూడండి, తన తలంపు పరమ సత్యమని నిర్ణయం చేసుకున్నాడు. అంతేకాక స్వజనులతో కానీ పురుషులతో కానీ మాట్లాడకుండా, తనకు దుఃఖం లేకపోయినప్పటికీ వార్త విన్నటువంటి ఇతరులు దుఃఖపడతారేమో అనేటువంటి భావంతో తన మాటలతో సత్యము తెలుపక తప్పదని, తెలిసినటువంటి అందరినీ తన మాటలే బాధ పెట్టనొచ్చునేమో అని తలంచి రాముడు మాట్లాడటానికే పూనుకొనకపోవటంలోని అంతరార్థం చెప్పక తప్పదు. ఈ విధంగా నోరిప్పితే ఏమిటో, నోరిప్పకపోతే ఏమిటో, చెబితే ఏమిటో, చెప్పకపోతే ఏమిటో, తనకి చివరికి వనవాసం ప్రాప్తమైంది అనేటువంటి వార్త వింటే ఆ ప్రజలు ఎక్కడ బాధపడిపోతారో అని కూడా చాలా బాధపడి తనలో తాను మౌనమే ఇప్పుడు భాష ఆయనకి, అలాంటి మౌనంతో ఉండిపోయినాడు. రాముడు నేరుగా సీత అంతఃపురానికి వెళ్లకుండా కౌసల్య అంతఃపురానికి కాలినడకను సాగించాడు. ఎంతో సంతోషంతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ కౌసల్యాదేవి మందిరానికి అన్నదమ్ములైనటువంటి రామలక్ష్మణులు వస్తున్నారు అనేటువంటి వార్త కౌసల్య యొక్క అంతఃపుర వనితలకు తెలిసి వారంతా కూడా మంగళహారతులు సిద్ధం చేసుకొని దారులు కాచి ఉండరు. వెంబడి రామలక్ష్మణులు వస్తున్నారని తెలిసింది కౌసల్య మందిరానికి. అక్కడ వాళ్ళంతా కూడా రెడీ అవుతున్నారు ఈయనకు మర్యాదలు చేయడానికి. అంతఃపుర ద్వారం దగ్గరికి రాగానే పుణ్యులు వృద్ధులు అయినటువంటి ద్వారపాలకులు రాముని యొక్క రాకను గమనించారు. దిగ్గును లేచారు. విజయీభవ విజయీభవ అంటూ జయ నాదాలతోటి తలలు వంచి నమస్కరించారు. రాముడు ఆ మందిరంలోని 2వ కక్ష్య వరకు వెళ్ళగానే బ్రాహ్మణులు ఆశీర్వదించారు. 3వ కక్షలోకి ప్రవేశించాడు. అక్కడ ద్వారపాలకులైనటువంటి యువకులు అన్నదమ్ములైనటువంటి రామలక్ష్మణులను చూచి పట్టలేని ఆనందంతో లోనికి పరిగెత్తుకొని పోయి రాముడు సోదరుడైనటువంటి లక్ష్మణుడితో కూడా
రాముడు తన సోదరుడైనటువంటి లక్ష్మణుడితో కూడా వస్తున్నాడు అని కౌసల్యాదేవికి తెలిపారు అక్కడ ఉన్నటువంటి ఆంతరంగిక సిబ్బంది. అక్కడి నుంచి కౌసల్యాదేవి పూజా మందిరం దాకా ఇరుప్రక్కల జ్యోతులు పట్టుకొని హారతులు ఎత్తుతూ ఉండగా సుమంగళులు అలంకారాలు చేసుకొని అత్యంత రమణీయమైనటువంటి ఆ రాముని రాక కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ పుణ్యస్త్రీలంతా కూడా మంగళహారతులతో ఎదురు చూస్తున్నారు. రాముని చూడంగానే మంగళహారతులు ఎత్తారు. కౌసల్యాదేవి రాత్రి అంతయు జాగరణ చేసి తెల్లవారుజామున పూజలు వ్రతాలు మొదలుపెట్టిన వృద్ధ బ్రాహ్మణులతో హోమాలు చేయిస్తోంది. ఆ తల్లి యొక్క పరమానందంతో తన కుమారుణ్ణి అభిషేక మహోత్సవాన్ని కనులారా చూడగలుగుతాననేటువంటి ఆనందంతో అనేక రకాలైనటువంటి పూజలు దాన ధర్మాలు కావిస్తూ ఆహార నిద్రలు మానేసి ఆనందాహారం చే ఆరగించుతూ ఆమెకు ఆహారం ఏమిటంటే ఇప్పుడు ఆనందమే. ఆ పుత్రోత్సాహంలో పుత్రుని యొక్క పట్టాభిషేక మహోత్సవ సంరంభం యొక్క ఆనందం అనేటువంటి ఆహారంలో ఆమె ఆరగిస్తూ ఏమాత్రము పరువులెత్తుకుంటూ రామునకు ఎదురుగా వచ్చి రాముని శిరస్సు ముద్దాడి చేయి పట్టుకుని పూజా మందిరానికి తీసుకొని పోయింది. నెమ్మదిగా కుమారుణ్ణి ఆ దైవాశీస్సుల కోసం ఆ రఘువంశ ప్రదీపకులైనటువంటి ఆ కుల దేవతలు వాళ్ళందరి యొక్క ఆశీస్సులు తీసుకుందాం అనే ఉద్దేశంతో తీసుకెళ్ళిందండి. జరిగిన విపరీతాన్ని ఆమెకు ఏ విధంగా చెప్పాలి, ఎలా ఆమెకు తెలియదు పాపం. నిరపరాధి అమాయకురాలు అయినటువంటి కౌసల్య నిర్మలమైనటువంటి ప్రేమతో తెల్లని చీరని కట్టుకొని వ్రత కంకణాలు ధరించి కరానికి ధరించి అత్యంత ఉల్లాసంగా తిరుగాడుతోందండి పాప. ఆ ముఖం పరమ తేజముగా కనిపిస్తోంది. ఆ కౌసల్య ముఖం తన కుమారుడు పట్టాభిషిక్తుడు కాబోతున్నాడు అనేటువంటి ఆనంద ఉత్సాహాలతోటి సంతోష సంబరాలతోటి ఉబ్బి తబ్బిబ్బైపోతోంది. కౌసల్య తన మనసులో ఉన్నటువంటి ఆనందాన్ని దాచుకోలేక, నాయనా రామ, నీ పూర్వీకులందరూ రాజర్షులు, రాజన్యులు కూడా, వాళ్ళు ఉత్తమమైనటువంటి రాజర్షులు, వాళ్ళంతా కూడా పరమ ధార్మికులు, మహాత్ములు, సామాన్యులు కారు మీ నా పూర్వీకులంతా కూడా. వారందరిలాగా నీవు కూడా దీర్ఘాయుష్మంతుడు కావలను, దీర్ఘాయుష్మాన్ భవ అంటోందండి. వారి వల్ల కీర్తిమంతుడు కావలేను, కీర్తిమాన్ భవ అని దీవిస్తోంది. నీ కీర్తి దిగ్దిగాంతాల్లోనూ వ్యాపించాలి, దశ దిశలా కూడా నీ కీర్తి వ్యాపించాలి. మీ పూర్వీకులకు మళ్ళీ నాయనా నీ వంశోచిత ధర్మాన్ని ఎప్పుడు ఏమరపాటునైనా సరే మరువక తప్పక ఆచరించాలి. నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని నష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే, ఎన్ని ఆటంకాలైనా సరే, నీ యొక్క ఆనువంశకమైనటువంటి ధర్మాన్ని, అంటే వంశ పరంపరగా వస్తున్నటువంటి నీ యొక్క వంశ ధర్మాన్ని నువ్వెప్పుడు కూడా ఏమరపాటు చేసుకోవద్దు అని మళ్ళా ఒక్కసారి దీర్ఘాయుష్మాన్ భవ, కీర్తిమాన్ భవ అని ఆశీర్వదిస్తూ అక్షతలు శిరస్సు మీద తల్లిందండి. మనం అక్షతలు అంటాం, అక్షతలు అనాలి, అక్షంతలు అంటారు కొంతమంది. అక్షంతలు అంటే ఒక మన పై వాళ్ళు పెట్టినటువంటి చివాట్లని అక్షంతలు అంటారు. అందుకని అక్షంతలు అంటే ఒక దుర్భాష అన్నమాట. కాబట్టి మనం ఈ పుణ్యమైన సమయంలో అక్షతలు శిరస్సును తల్లింది. ప్రక్కనే బంగారు పీట వేసింది. నాయనా రాత్రి అంతయో నువ్వు కూడాను దీక్షకు పూని ఉండటం చేత, ఉపవాస వ్రతాన్ని చేయటం చేత కొంత అలసిపోయి ఉన్నావు, అందుపై కూర్చొని కొంత పలహారం చేయడం మంచిది అని కోరి సిద్ధముగా పెట్టి ఉండినటువంటి ఆ బంగారు పళ్ళెరమును ఆ దగ్గర పెట్టారండి. అంటే ఒక స్వర్ణ పీట వేశారు. అక్కడ ఒక బంగారు పళ్ళెరంతో చక్కగా ఒక టిఫిన్ ఏర్పాటు చేసిందండి ఆమె. పట్టాభిషేకానికి వెళ్ళబోయే ముందు చిన్నది ఇంకొక పేరాతో నేను విరమిస్తానండి, తర్వాత వాళ్ళు రెడీగా ఉంటారు. ఆ తల్లి పడుతున్నటువంటి ఆనందాన్ని, ఆమె ప్రేమని ఒకవైపున గమనిస్తున్నాడు. ఈ సమయంలో ఆమెకు జరిగినటువంటి వార్త ఏ విధంగా తెలపాలి అని ఆలోచిస్తూ, చెప్పడానికి సిగ్గుపడుతూ, తల్లి యొక్క సంతృప్తి కోసం ఆ పీటను, తట్టను చేతితో తాకి, ఇందాక బంగారుమయమైనటువంటి సువర్ణ పీఠాన్ని వేశారు, అది బంగారు పీట. అక్కడ బంగారు పళ్ళెరాన్ని పెట్టారు, తట్ట అంటారు దాన్ని. అంటే రాయలసీమలో తట్ట అంటే పళ్ళెము అని అర్థం.
అలాంటి ఆ సువర్ణమయమైనటువంటి పీఠాన్ని, సువర్ణమయమైనటువంటి పళ్ళ్యాన్ని చేత్తో తాకాడంతే. తల్లి, ఇప్పటి నుంచి నేను సువర్ణాన్ని ముట్టరాదు, బంగారు పీటపై కూర్చోరాదు. తమను ఆశీర్వదించినటువంటి నేనిక ఆశీర్వదించినట్టయితే మీరు, నేనిక నమస్కరించి దండకారణ్యానికి పోవడానికి సిద్ధపడతాను. ఇక మీ యొక్క అనుజ్ఞ కోసం వేచి ఉన్నాను అని తెలపగా కౌసల్యకు అర్థం కాలేదు. నాయనా, కొన్ని నిమిషాల్లో నువ్వు పట్టాభిషేకాన్ని జరిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఆ విధంగా పట్టాభిషేకం జరుగుతుంటే దండకారణ్యం అనేటువంటి మాట చెప్పడంలో నాకేమీ అర్థం అవటం లేదు అని నవ్వులాట్లాడుతున్నాడు నా కుమారుడిని భావించి, నాయన, ఈ శుభ సమయంలో నవ్వులకైనను అట్టి అశుభమైనటువంటి పలుకులు పలకరాదు. నబ్రుయా సత్యం అప్రియం. నాయన, సత్యం నిజంగా సత్యమైనా సరే అప్రియం ఇట్లాంటి సందర్భాల్లోనూ పలకూడదు నా బంగారు తండ్రి అని క్షీరాన్నాన్ని తన వ్రేళ్లతో తీసి రాముని నోట్లో పెట్టిందండి. ఆ విధంగా ఆ స్వర్ణ పీఠాన్ని మాత్రమే తాకాడు. ఆ బంగారు పళ్ళెల్లో ఉన్నటువంటి ఆ పాయ పరమాన్నాన్ని ఒక 2 ముద్దలు నోట్లో పెట్టింది. తర్వాత పి కస్తూరి మేడం గారు చదువుతారు. ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. ఈ సువర్ణ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్వామికి, అవకాశాన్ని ఇచ్చినటువంటి మా యమలం దంపతులకు, చక్కగా విన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ, ఇప్పుడు ప్రస్తుతం నెక్స్ట్ శ్రీమతి పిడికిటి కస్తూరి గారు, సాయిరాం, విజయవాడ. ఓం శ్రీ సాయిరాం. సాయిరాం అండి, అందరికీ సాయిరాం. ఇంతటి బంగారు అవకాశాన్ని నాకు ఇచ్చిన స్వామికి శతకోటి వందనాలండి. మన లక్ష్మీనారాయణ గురువు గారికి కూడా నమస్కారాలు. సాయిరాం సాయిరాం. రామకథ రసావాహిని చదివే అర్హత నాకు ఈ అహం సత్యబోధకాలో కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. సాయిరాం సాయిరాం. నా తల్లిదండ్రులకు నమస్కరిస్తూ ఇది మొదలు పెడుతున్నాను సార్. ఆ ప్రేమను, ఆమె ఆనందమును చూచుచూ లక్ష్మణుని కంటి నుండి తనకు తెలియకనే కంటిధారలు కారదొడని. ఆ అన్నకి ప్రసాదం తినిపిస్తుంటే అమ్మ క్షీరాన్ను, తమ్ముడి బాధపడిపోతున్నాడు. గమనించిన కౌసల్య ఆశ్చర్యంతో, నాయన లక్ష్మణ, ఎందులకు అంత విచారము అని దగ్గర చేర్చుకొనగానే లక్ష్మణుడు పట్టలేక గొల్లును ఏడ్చెను. కౌసల్యాదేవికి ఏమీ అర్థం కాలేదు. రాముని మాటలకు, లక్ష్మణుని విచారమునకు అయోమయ స్థితిలో మునిగెను. రాముడు తల్లి చేతులను గట్టిగా పట్టుకుని, అమ్మా, మీరు విచారించమని మాట ఇచ్చినా నేనొక మాట చెప్పేదను. ఇది నాకును నీకును యావత్ వంశమునికే సత్కీర్తిని తెచ్చిపెడుతుంది. మన వంశానికి మంచి పేరు తెచ్చిపెడుతుందమ్మా. నా మాట ఇనమని చెప్తున్నాడు స్వామి. కాన నీవు ఏ యోచనకు చోటివ్వక ప్రీతితో అంగీకరించవలసి ఉండును. నాన్నగారి ఆజ్ఞను నేను శిరసావహించుటకు నీకును పరమ సంతోషమే కదా. నాన్నగారు తమ్ముడైన భరతునికి పట్టాభిషేకం చేయి నిశ్చయించిరి. నన్ను 14 సంవత్సరములు దండకారణ్యమునకు తాపసవేషమున పంపుటకు నిశ్చయించిరి. వారి ఆజ్ఞ నేను శిరసావహించి తమ ఆజ్ఞకై వచ్చితిని అని తల్లికి చెప్తున్నారు రాముడు అని చెప్పారు. రామా అని కౌసల్య నేలకూలెను. ఏమి విపరీతము, నా కోమలపుత్రుని కారడవులకు పంపుటయా? అట్టి అపచారమా నా రాముడేమి చేసెను? ఇది నిజమా, లేక రాత్రి అంతయు మేలుకొని ఉపవాసము కలిపి ఉండుట చేత నాకు పిత్త ప్రకోపమై ఈ రకమైన పలుకులు నా నుండియే వెలువడుచున్నవా అని తాను సర్దుకొనుచుండగానే కైకేయి మందిరములో జరిగిన విషయము క్షణములో అంతఃపురమంతయు తెలిసిపోయాను. తల్లి బాధపడుతుందన్నమాట. పాపం దాసీలు రోదనలు చేయుచు, ఎక్కడ చూచినను కంటిధారలు కార్చుచు, రామచంద్ర, మమ్మ విడిచి వెళ్ళకూడదని కౌసల్య మందిరమునకు వచ్చుచున్న గుంపులను చూచి కౌసల్యకి ఏమీ అర్థము కాక ఆశ్చర్యముతో, దిగులుతో, దుఃఖముతో, లేవలేని స్థితిలో స్తంభించిన దేహముతో ఉన్మత్తురాల ఏమీ మాట్లాడక విషయం ఏమి జరిగిందో తెలుసుకొనగోరి రాముని ఒడిలో చేర్చుకొని రాముని ఒళ్ళో పెట్టుకుని తల నిమురుతూ, నాయనా, ఏమిటి ఈ వార్త? అసలు ఏమి జరిగిందో విశదముగా నాకు తెలిపి నా బాధను చల్లార్చుము అని అడుగుగానే కైకకు ఏనాడో ఇచ్చిన వరములను పురస్కరించుకొని కైక ఆ 2 వరములను నేడు కోరినదట. అందులో ఒక వరము తన కుమారుడైన భరతునకు పట్టాభిషేకము, రెండవది నన్ను 14 సంవత్సరాలు దండకారణ్యమునకు పంపవలననియు అడిగినదట. ఇది జరిగిన విషయము అని రాముడు తెలుపుగానే
కైక అట్టి వరములు కోరినదా? నీవన్న కైకకు అమితమైన ప్రేమ కదా, ఆమె ఏనాటికి అట్టి వరమును కోరదని నా భావం. పోని కోరినది రాజుగారిని పరీక్షించుటకై ఉండవచ్చును, అంత మాత్రమునకే ఇంత కంగారా? నమ్మటలేదు తల్లి. ఒకవేళ ఆమె కోరినచో నీ తండ్రి నిన్ను అరణ్యమునకు పంపునా? ఒప్పుకొనునా? నేను నమ్మను. ఒక్క క్షణమైనను నిన్ను చూడక ఉండలేని నీ తండ్రి నిన్ను 14 సంవత్సరముల అరణ్యములో పెట్టునా? ఏదో ఇదంతయు నన్ను అయోమయ స్థితిలో పడవేస్తున్నది అని ఆమె జరిగిన సత్యమును నమ్మలేకపోవట చూచి రాముడు తిరిగి చేతులు పట్టుకుని, అమ్మా, నా మాటలు నమ్ము. నాన్నగారు మొదలే ఆమెకు మాటనిచ్చి తదుపరి ఆమె ఇట్టి వరములు కోరగనే తన మాటను తాను వెనుకకు తీసుకొనుటకు, ఆడిన మాటను తప్పుటకు ఇష్టము లేక నన్ను వీడుటకు అరణ్యమునకు పంపుటకు మనసొప్పక మహా బాధపడుచున్నారు. ఈ బాధలో ఆయనను చూడలేకపోతున్నాను. ఇప్పుడు నేను అక్కడి నుండియే వచ్చుచున్నాను. ఆయన ప్రజ్ఞలో లేడు. ఘోరమైన బాధను అనుభవించుతున్నారు. ఇది పరమ సత్యము. నవ్వులకై నిన్నింత బాధ పెట్టుటకు నేనంత మూర్ఖుడను కానమ్మా. పితృవాక్యమును నిలబెట్టుటకై నేను వెళ్ళక తప్పదు. తండ్రి ఆజ్ఞ తీసుకునే వచ్చి ఇక నీ ఆజ్ఞ కావలను అని పాదములకు నమస్కరించాను. అంత రామును చూచి కౌసల్య, రామా, ఏమి ఈ వికార భావము? ఎట్టి కిరాతకులైనను ఇట్టి కోరిక కోరుదురా? కొన్ని నిమిషములలో పట్టాభిషిక్తుడు కానున్న నిన్ను అడవికి పంపుట మానవ మాతృలు తలంచని తలంపు కాదా? బ్రతికినంత కాలము నాకు బాధలేనా? ఎన్నియో వ్రతాలు చేసి కడకు నువ్వు కొడుకు లభించను కదా అని అనుభవించిన బాధలన్నిటినీ మర్చి నా ముద్దు బిడ్డను చూచి నేను ఆనందించుచుంటేనే ఏ సుఖము నేను ఆశించలేదు. నా కొమరుడు నా చెంత నుండిన చాలు అని కోరితిని. దానికి కూడా నోచుకోలేని దాన్ని అయితేని కదా. కారడవులకు పంపుటకే నేను కొడుకును కంటినా? ఏ తల్లి అయినా కొడుకును కారడవులకు పంపుటకు అంగీకరించునా? నేను ఏ పాపం చేస్తుని? ఏ జన్మలో తల్లి బిడ్డలకు ఎడబాటు సలిపితినో కదా. నీకు ఉపనయనమైనది మొదలు నా కొమరుడు ఏనాడు యువరాజు అవుతాడో అన్న భావము నాలో క్షణము కూడా ఉత్సాహంతో ఎదురు చూస్తుండెను. అట్టి నా కలలు కలలాయినా, నా ఆశలన్నీ అడియాసలాయిపోయినా, నేను నీ కొరకై చేసిన పూజలు, వ్రతములు, హోమములు వ్యర్థములయ్యినా నేనెంత పాపినైతిని. నిజముగా ఈ వార్త విని నా గుండె పగులుకున్నది ఎందులకు? నేనింకా ఎన్ని దుఃఖములు పాలు కావలనో కదా. నాకు చావు లేదు కాబోలు. ఇంత దుఃఖ వార్త వినియు నా గుండె ఆగుచున్నది. ఇంతకాలము వస్తేనే చావు కూడా, ఇంతకు కాలము వస్తేనే చావు కూడాను వచ్చును. నన్ను చూచి ఆ యముడు కూడా వదిలివెడుచున్నాడు కాబోలు. అంత బాధపడిపోతుందండి తల్లి. యమలోకమునకు కూడా నేను అర్హురాలను కాను కాబోలు అని. రామా, ఎంతటి దుర్గతి సంభవించేనని క్రింద పడి పొర్లుచు గుండెలు బాదుకుంటూ విలపించుచు కౌసల్య రామచంద్రుడు బాధపడుతుంటే తల్లి చూడలేకపోయారు స్వామి. రామచంద్రుడు చూడలేకపోయాను. చుట్టూ చేరిన దాసీల రోదనలు తన చెవులను బ్రద్దలు చేయదొడను. రాముడు ఎవరితోనూ పెదవులెత్తి మాట్లాడలేదు. తల్లిని సమాధాన పరుచు తలను సర్దుచూ నేలలోని మట్టి తల్లి వంటికి తగిలి ఉండగా దానిని శుభ్రపరచుచు కిందపడి పొర్లుతాంది. తల్లి బాధ భరించలేక శుభ్రపరచుచు ఆ మట్టిని తల్లికి అంటిన మట్టిని శుభ్రపరచుచు సముద్రములో పాతుకొని పోయిన గండశిల వలె అలలకు కదలక మెదలక ఉండినట్లు రామచంద్రుడు శోకమునకు కాని ఆనందమును కాని అతీతుడై నిలిచి ఉన్నాను. ఎందుకుంటుందండి భగవంతుడికి? శోకము ఉండదు, ఆనందం ఉండదు. పట్టాభిషేకమునకు ఎట్టి తేజస్సుతో ఉత్సాహముతో సంసిద్ధుడైనో అరణ్య జీవితమును గడుపుటకు కూడా అట్టి ఉత్సాహముతో తేజస్సుతో సంసిద్ధుడై ఉన్నాడు రాముడు. మహాదీక్షాపరుడన్న మాట కౌసల్యకు కూడా తెలుసు. రాముడు ఆడిన మాట తప్పడనియు తండ్రి ఆజ్ఞను జవదాటడని కూడా కౌసల్యకు తెలుసు. దానికి ఎంత విలపించినను రాముడు వెనుకకు తిరిగి రాడనియు అరణ్యమునకు తప్పక వెళ్ళవలననియు పూర్తిగా తెలుసుకొని రామునికి అడ్డు చెప్పుటకు తాను ఏమాత్రమును ప్రయత్నము చేయక మనసును గట్టి చేసుకుని, నాయనా, మన తలరాత ఇట్లుండా ఒకరినని ప్రయోజనం ఉండదు. అన్నీయూ మన మేలునకే. దైవ నిర్ణయమును ఎవ్వరూ కాదనలేరు. నాకేనాడును అయోధ్యలో అంతఃపురములో సుఖము లేదు.
నేను అనుభవించనో లేదు. నా కుమారుడు ఉండే స్థానమునందే నాకు సుఖమన్నది కాన నేనును నీ వెంట వత్తును కొనుపొమ్ము అని లేవ ప్రయత్నించను. నేను కూడా వస్తా పదయ్య అరణ్యానికి అని అడుగుతుందండి తల్లి. అంతలో దాసీలు ఆమెను పట్టుకొని ఆనించుకొని ఓదార్చుచూ కూర్చొని పెట్టిరి. కౌసల్య మాటలను వింటూ ఆమె బాధను చూస్తున్న లక్ష్మణుడు తన మనసులోని బాధను అణుచుకోలేక మహా ఉగ్రుడై చేతులు కట్టుకుని కౌసల్యాదేవుని చూచు, ఓ పూజ్యురాల, ఒక ఆడదాని మాటకు లోబడి పూజ్యులారా సారీ ఓ పూజ్యురాల, ఒక ఆడదాని మాటకు లోబడి రాముడు రాజ్యమును వదులుకొని అడవుల పాలు కావటముకు నేను అంగీకరింపను, సహింపను అని లక్ష్మణుడండి. తండ్రి గారు వృద్ధులొకటి చేత మనస్సు స్థిమితంగా లేక పై విషయములు మాట్లాడుతున్నారు. ఒకటి చేత కైకేయి ప్రేరణకు దాసుడై మన్మథ పారవస్యములో పడి ముందు వెనక యోచించక ఏమైనా ఆజ్ఞాపించగలడు. అట్టి ఆజ్ఞలన్నింటినీ మనం పాటించరాదు. నిత్యానిత్య పరిజ్ఞానం లేని స్థితిలో ఉన్న రాజు కాజాలడు. అట్టి వారి ఆజ్ఞ ఏదో నాన్నగారు అలా అన్నారని విపరీతంగా చెప్తున్నాడండి. అట్టి వారి ఆజ్ఞ కాజాలదు. కానున్న రాజ్యములో కూడా ఉండక అడవులకు వెళ్ళగొట్టవలసినంత మహా అపరాధము రాముడు ఏం చేసెను అని లక్ష్మణుడు కూడా విలపిస్తున్నాడు. రామునికి శత్రువులు కాని అపరాధములు చేసి శిక్షను అనుభవించుచున్న కిరాతకులు కాని లేరు. అట్టి వారు సహితము రాముని చూపునందైనను దోషారోపణము చేసి వెరుగరే. ఏ ఒక్క దోషము ఎన్నడను రామునికి ఆపాదించి ఎరుగరే. అటువంటి నిరపరాధిని, నిర్మల చిత్తుని, పవిత్ర పురుషుని అడవులకు వెళ్ళగొట్టడంలో ఏ రాజుకు అధికారం లేదు. రాముడు రుజువర్తనుడు, జితేంద్రియుడు, ఎట్టి శత్రువులనైనను ఆదరించును. అట్టి సుపుత్రుని ఎట్టి తండ్రి అయినను అడవులకు వెళ్ళగొట్టునా అందులో మహాధార్మికుడు, పవిత్ర వీరుడు, సర్వధర్మ ప్రవర్తనుడు అయిన రాజు ఇట్లు ఆజ్ఞాపిస్తాడా? దీనిని పట్టి చూడ దశరథునకు మతిభ్రమణం అయి ఉండవచ్చునని, లేదా మన్మథ పరవశుడై ఉండవచ్చునని ఈ రెండు స్థితులలో ఉన్నవారి ఆజ్ఞ ఆచరణ యోగ్యము కాదాలదు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు వాగ్దానం చేసినా కూడా అది చెల్లదని చెప్తున్నాడండి. పిచ్చివాని వలె ఏమీ తెలియని పిల్లవాని వలె ప్రవర్తించుతున్న రాజు మాటలను మన్నించనవసరం లేదు. రాజనీతిని మరచి లోకరీతిని విడిచి పుత్రవాత్సల్యమునకు స్వస్తి చెప్పి ఉన్మత్తుడై చిత్తమును స్వేచ్ఛగా వదిలి సంచరించే దశరథుని ఆజ్ఞగా పాటించుటకు నేను అంగీకరింపను అని అంటూ రాముని వైపు తిరిగి చేతులు కట్టుకొని, రామా, నన్ను మన్నింపు. ఈ విషయము ఇతరులకు తెలిసే లోపలనే నీవు రాజ్యాన్ని స్వాధీనం చేసుకొను. నేను ధనుర్ధరుణ్ణి అయి నీ వెంట ఉంటాను. నా ధనస్సు పూజించుటకై లేదు. అయోధ్యానగరమున నిన్ను ఎదిరించిన వారిని దండించుటకై ఈ ధనస్సు ఉన్నది. ఇట్లు ఎదిరించు వారు అయోధ్యలోనే కాదు, ఎందెందు లేరు. అట్లు కాక నిన్ను ఎదిరించటమే జరిగిన నా ఈ తీక్షణ బాణములు ఈ మహానగరము నిర్మానుష్యమైపోగలదు. అంటే ఆ లక్ష్మణుడు అంత బాధపడిపోతున్నాడు. అన్నకి పాపం అరణ్యవాసం అని చెప్పి నిర్మానుష్యమైపోగలదు. వేయేటికి భరతుడు అతని హితమును కోరే ఇంకా ఎవరినైనా కాని నా మీదకి వచ్చినట్లయినా వారందరినీ నాశనము చేతును. కైకేయి ప్రోత్సాహము వలన దశరథ మహారాజే శత్రుత్వం వహించి మనపై వచ్చెనా ఆయనను కూడాను లెక్క చేయను, ఆయనని బంధించి చెరసాల యందు ఉంచుదును అని ఇంకా ఏమేమో చెప్పబోతున్న లక్ష్మణుని చూచి రాముడు, లక్ష్మణ, మాటలు మితిమీరుచున్నవి. ఇప్పుడు దాకా చెప్పనిచ్చాడండి లక్ష్మణ స్వామి చెప్పారు. తర్వాత రాముల వారు అంటున్నారు, లక్ష్మణ, మాటలు మితిమీరుచున్నవి. నా ఇష్టమును ఎవరునూ కాదనలేరు, నా సంకల్పమును ఎవ్వరూ మార్చలేరు. నేను అడవికి వెళ్ళక తప్పదు. నాపై గల ప్రేమతో నీవు నా ఎడబాటును భరించలేక ఇట్లు మాట్లాడుచున్నావు. శాంతము సర్వమునకు రక్ష. నువ్వు శాంతంగా ఉండు నాయన అని తమ్ముడికి హితబోధ చేస్తున్నావు. నీవు శాంతము వహించు. తండ్రిని కాని సోదరుడినైన భరతుడిని కాని ద్వేషించకు. వారు పవిత్రులు, నిర్మల చిత్తులు. కైక కూడాను పరమ పవిత్రురాలు.
పూజ్యురాలు. ఆమె కోరిక యందు కూడా ఎట్టి దోషమును లేదు. తన కొడుకైన భరతుని కంటెను నన్ను అధికముగా ప్రేమించెను, చెంత చేర్చెను, ఆదరించెను, ఆడించెను, ఆనందించెను, ఎన్నో చేసింది ఆ తల్లి కూడా. అట్టి దేవి ఈనాడు ఇట్టి లోక విరుద్ధమైన కోరికను కోరిందన్న ఇందులో ఏదో ఒక అంతరార్థం లేకపోలేదు. అది ఇది దైవ నిర్ణయమే కానీ పురుషాకారం కాదు, ఏమాత్రమును లేదు. శాంతమును వహించి ముందు జరుగుదాన్ని విచారించు అని బోధించును. అంత లక్ష్మణుడు రామునకు నమస్కరించి, రామ, నీకు రావలసిన రాజ్యమును ఏ హేతువు వలన కైకేయీదేవి తన కుమారుని కట్టబెట్టదలిచెను, ఏ ధర్మమును ఏ బలమును చూచుకొని అట్లు చేసెను, జ్యేష్ఠపుత్రునికి లేని అధికారం ఏ పుత్రునికున్నది? అది మనకి సామాన్య మానవులు కూడా అదే కదండి, పెద్ద పిల్లడికే పెత్తనం ఇవ్వాలని. అలా మీరు పితృప్రేమచే ఇట్టి మూర్ఖపు ఆజ్ఞలను సహితం శిరసావహించుచున్నారు. తండ్రి గారి ప్రేమ, తండ్రి మీద ఉన్న ప్రేమతో ఇలా శిరసావహిస్తున్నారు. కానీ మీరెన్ని చెప్పినను నేను సమ్మతింపను అని కౌసల్యవైపు తిరిగి, ఓ దేవి, నేను నిజంగా రామానురక్తుణ్ణి, సత్య ప్రమాణం చేసి చెప్పుదును. రాముని విడిచి నేను ఒక నిమిషం కూడాను నిలువను. ఒకవేళ రాజ్యకాంక్ష లేక అడవుల యందే నివసించుట ప్రీతిగా తోచిన నేను కూడా అతనితో వెళ్ళెదను. అతని అడుగుజాడలను అనుసరించును, అతనికి నీడవలే తోడుండును. అతడు ఆజ్ఞయే చేసిన మండుటగ్నిలో నేనును ఆనందముతో దుముకుదును. రామాజ్ఞ తప్ప అన్యుల ఆజ్ఞను నేను చెవియందైనను వేయను. అమ్మా, మీ దుఃఖములు నేను చూడలేను. మీ కుమారుడైన రామచంద్రుడు నాకు ప్రాణముతో సమానం. అట్టి ప్రాణమును వీడి ఉండుట ఎట్టి వాడును అంగీకరించడు కదా అని లక్ష్మణుడు చెప్పుచున్న పలుకులు కౌసల్యకు కొంత శాంతిని చేకూర్చినవి. లక్ష్మణుని తల నిమురుచు, కుమారా, నీ ప్రేమ నన్ను ఎంతనో సంతోషపెట్టుచున్నది. నాకు నీ వచనములు బలాన్ని అందిస్తున్నవి. నీ బోటి సోదరుడు లోకమున అరుదు. అలాంటి తమ్ముడు ఎవరికి ఉంటారని చెప్తున్నారండి స్వామి. ఇట్టి పుత్రరత్నములను కన్న తల్లులు మహాపవిత్రులని లోకులు తలంతురు. కాని మేమెంత పాపము చేసితిమో ఈ బాధ మాకు తప్ప అన్యులకు అర్థము కాదు. రాముడు తన పట్టును వీడడు, అతనికి వెళ్ళక తప్పదు. కాన నన్ను కూడా మీతో కొనిపొండు అని విలపించినారు. ఎవరు? లక్ష్మణ స్వామి. లక్ష్మణ్ణి చూస్తూ రామచంద్రుడు, తమ్ముడా, నీకు నా మీద ఎంత అనురాగం ఉన్నదో నేను ఎరుగుదును. నీ పరాక్రమము, బలము, ప్రభావము కూడా నాకు తెలియనిది కాదు. సత్య స్వరూపములు తెలుసుకొనలేక తల్లి అయిన కౌసల్య మహాదుఖము అనుభవించుచున్నది. అంతేకాక కన్న కడుపొగుట చేత ఇట్టి బాధ సహజమే. కాని సకల పురుషార్థాలకు ధర్మమే మూలం. ధర్మము సత్యము మీదనే నిలిచి ఉన్నది. సత్యము లేక ధర్మము నిల్వజాలదు. మన స్వామి చెప్పింది కూడా ఇదే కదండి. సత్య ధర్మములు రెండును అవినాభావ సంబంధాలు. సత్య ధర్మములు రెండు కూడా అవినాభావ సంబంధం కలవి. పితృవాక్య పరిపాలన చే నాకు ఇప్పుడు సత్య ధర్మములు రెండును సమకూరుచున్నవి. తల్లికి కాని, తండ్రికి కాని, పెద్దలైన గురువులకు కాని మాట ఇచ్చిన తర్వాత ధార్మికుడైన వాడు ఎవ్వడును తప్పకూడదు. అందువలన పితృ ఆజ్ఞను అతిక్రమించను అని స్వామి చెప్తున్నారు రాముల వారు. నన్ను ఆజ్ఞాపించినది కైకేయ కాదు, పితృ ఆజ్ఞ. ఆమె నాకు అందించింది. అట్లు అందించుట అతని సన్నిధి అందే కనుక దాన్ని శిరసావహించవలసిందే. అట్లు పితృ ఆజ్ఞయే కాకుండా కైకేయీదేవి పితృ ఆజ్ఞగా నాకు తెలుపుచుండినప్పుడు తండ్రి ఇది నా ఆజ్ఞ కాదని చెప్పి ఉండొచ్చును కదా. అప్పుడు నాన్నగారు మరి ఏం మాట్లాడగదా అమ్మ చెప్పినప్పుడు? అట్లు చెప్పక ఊరక విలపించుచుండెను కనుక, బాధపడుతున్నారు కనుక ఆయన అంగీకరించినట్లే. కాన నేను ఈ సంకల్పమును మార్చుకొనుటకు వీలు లేదు. నీవు ఊరక భయంకరమైన క్షత్రియ ధర్మం మీదకి నీ బుద్ధిని పోనీయవద్దు. క్రౌర్యము వీడిన నా పద్ధతిని అవలంబింపుము అని చెంతకు వెళ్ళి విచారముతో కుంగిప్రోచున్న అతని వీపును నిమరి పరమ శాంతముతో ప్రేమ వచనముతో ఓదార్చుటకు పూనుకెను. లక్ష్మణ్ణి ఓదార్చుతున్నారు రాముడు వారు. తర్వాత తల్లి అయిన కౌసల్య వైపు చూస్తూ, అమ్మా,
నా తలంపుకు అడ్డు తగిలి నా వ్రతమును భంగపరచవద్దు. నేను ఏది ఎట్లు జరిగినను అరణ్యమునకు పోక తప్పదు. నీవు ప్రేమతో అనుమతించి పంపుము, ఆశీర్వదించుమని మోకాళ్లపై వంగి నమస్కరించుచున్న రాముని చూచి తల్లి కుమిలిపోవచ్చు దుఃఖమును మృంగుచు రాముని వీపున చేతులు ఉంచి బోరున ఏడ్చుచుండుట రాముడు భరించలేక తల్లి పాదములు పట్టి, అమ్మా, నా మాట పరమ సత్యం. వనవాసమునందు నాకెట్టి ఇక్కట్లును సంభవించవు. అత్యంత ఆనందముగా సుఖముగా ఈ 14 సంవత్సరములు గడిపి తిరిగి నేను తమ సన్నిధికి వచ్చి వ్రాలగలను. తమ అభీష్టమును నెరవేర్చగలను. అమ్మా, దశరథుని ఆజ్ఞను నేను కాదు, నీవు లక్ష్మణ సుమిత్ర భరత శత్రుఘ్నులు సైతము నెరవేర్చవలను, శిరసావహించవలను. ఇదియే సనాతన ధర్మం. తండ్రి ఆజ్ఞ అందరం పరిపాలించాలని చెప్తున్నారండి. తల్లి, మరొక మనవి మన్నించవలను. నా కొరకై ఏర్పరిచిన సమకూర్చిన సంభారములు నీవు సంతోషముగా సమాన ప్రేమతో భరతుని రాజ్యాభిషేకమునకు ఇచ్చివేయవలను. తెప్పించారు కదండి, అన్ని స్వామికి అభిషేకం చేయాలని రాముల వారికి. అవన్నీ తమ్ముడికి ఇచ్చి చక్కగా రాజ్యాభిషేకం చేయమని తల్లికి అడుగుతున్నారు స్వామి. ఇచ్చివేయవలనని ప్రార్థింతును అని తల్లికి నమస్కారం చేస్తూ, నాకు అరణ్య రాజ్యమును అప్పజెప్పెను నాన్నగారు, అయోధ్య రాజ్యమును భరతునికి అందించెను. ఇక్కడ చూడండి ఎంత బాగా రాశారు స్వామి. నాకు అరణ్య రాజ్యమును అప్పజెప్పెను, నాన్నగారు అయోధ్య రాజ్యమును భరతునికి అందించెను. ఎవరెవరి బాధ్యతను వారు నిర్వర్తించుటయే పరమధర్మము, కర్తవ్యము. నిర్వర్తించక కఠినమని తలంచుట పుత్రునకు సరికాదు. యోగ్యుడైన కుమారుడికి వేయం సరికావు. నాన్నగారి ఆజ్ఞ నేను పరిపాలిస్తానని చెప్తున్నారండి. తల్లి అయిన నీవు రాముడన్నను భరతుడన్నను భేదము లేక ఇరువురి బాధ్యతలను సక్రమంగా కొనసాగించుడని కోరి ఆశీర్వదించుటే నీ విధి అని చెప్పారు. కౌసల్య రాముని మాటలు ఆలకించుచు భరించలేని దుఃఖంతో నేలకూలి, కుమార, శరీర సంబంధమునందును పెంచి పెద్ద చేయుట ఎందును నీకు నీ తండ్రి ఎంత పూజ్యుడో నేనును అంత పూజ్యురాలనే కదా. అంతేకాక పతికి సతి అర్ధాంగి, అనగా పతిలోని ఎడమ భాగము సతి, సతిలోని కుడి భాగము పతి. భార్య అదేనండి అర్ధనారీశ్వరతత్వం అంటారు కదా శివ ఇదిలో మనకి శాస్త్రి గారు చెప్పింది. పతిలోని ఎడమ భాగము సతి, సతిలోని కుడి భాగము పతి. ఈ విధంగా ఒకరిలో ఒకరి అర్ధభాగము సతీపతులై ఉండ నేను దశరథునిలోని అర్ధభాగం అగుట చేతనే నన్ను అర్ధాంగి అని పిలుచుట నీకు తెలియదా? ఈనాడు నీ తండ్రి నీ ఆజ్ఞ ఇచ్చినని చెప్పుటలో అది అర్థం ఆజ్ఞయే కాని పూర్తి ఆజ్ఞ కాదు కదా. అంటే నాకు కూడా బాగా ఉంది కదా రామా అని అంటుందండి తల్లి. మిగిలిన పూర్తి ఆజ్ఞ కావాలనన్నా నేను కూడా సమ్మతించినప్పుడే కదా నీవు పరిపూర్ణ ఆజ్ఞను పాటించిన వాడు అగుదువే కాని లేకున్న అట్టిది ఆజ్ఞ క్రిందకు సమకట్టుట సరికాదన్నది కూడా విచారించవలను అని తల్లి చెప్తున్నారు. సర్వధర్మములు తెలిసిన నీవు ఈ ధర్మమును కూడా యోచించవలను కదా. తల్లి ఆజ్ఞ లేక రామా, సర్వధర్మాలు నీకు తెలుసు కదా, తల్లి ఆజ్ఞను నువ్వు మరి ఇది కూడా తెలుసుకోవాలి కదా ఈ ధర్మం అని చెప్తుందండి తల్లి. తల్లి ఆజ్ఞ లేక ఎట్టి ధర్మము పరిపూర్ణ రూపమును ధరించదు. తల్లి కూడా ఆజ్ఞ ఇవ్వాలి, తండ్రి ఇచ్చినా సరిపోదని చెప్తున్నారు. తల్లి ఆజ్ఞ లేక ఎట్టి ధర్మము పరిపూర్ణ రూపము ధరించదు కానేరదు. పితృఆజ్ఞ కంటే మాతృ ఆజ్ఞ అతి ప్రధానము. కని పెంచి పెద్ద చేయనది తల్లి కాని తండ్రి కాదు. నవమాసాలు తల్లియే భరించును. పుత్రుడే లేడు కదా. అట్టి తల్లిని శోకాగ్నిలో తండ్రి ఆజ్ఞ అని నీవు తండ్రికే ప్రాధాన్యం అందించుట నేను ఏనాటికి అంగీకరించనని తల్లి అబ్జెక్షన్ పెడుతుందండి. ఇది నీకు తగినది కాదు. తల్లికి కొడుకును మించిన ధనము వేరే లేదు. తల్లికి కొడుకును మించిన ధనము వేరే లేదు. అందున నాబోటి తల్లికి కొడుకే సర్వము. కొడుకును కడగండ్ల పాలు చేసి పితృ ఆజ్ఞ అని దానిని అంగీకరించిన నాకు పరలోక ప్రాప్తి లభించు ఫలమేమి? అది నేను నరకమును అనుభవించినను సరే, నా కొమరుడు నా చెంత నుండినా లేక నేను కొమరుని చెంత నుండినా అంతే చాలు, అదే నాకు సర్వం.
నాకు స్వర్గం రాకపోయినా నరకంలో అయినా సరే ఉంటానైనా, నువ్వు నా దగ్గరే ఉండాలి రామా అని అడుగుతుందండి తల్లి. రామా, ఇక్కడ నుండి మాత్రం నేను చేయనుదేమున్నది? నా జీవితంలో ఏనాడును నేను సంతోషం అనుభవించి నోచుకోలేదు. పుట్టినది మొదలు తల్లిదండ్రుల ఆజ్ఞను అనుసరించి కడకు ఎట్టి పతి లభించునో ఎట్లుండునో అని విచారముతో కుములుచుండ పెండ్లి అయ్యను. కొన్ని సంవత్సరములు పుత్రులు లేరని విచారముతో కాలము గడిపితిని. ఎలాంటి భర్త వస్తాడో ఏంటో అనుకున్నా. సరే పెళ్ళైన తర్వాత ఇంకా కొంతకాలం బిడ్డలు బుట్టల. పుత్రులు లేరని విచారముతో కాలము గడిపితిని. ఆనాటి మొదలు నేటి వరకు ఆ బాధలు తప్పలేదు. ఏ జన్మనోము ఫలమో నిన్ను కొడుకుగా పుట్టావని కొడుకుగా వడసి తిని. ఇంతలో నీ వియోగము ఈ రీతిగా సంభవించుతున్నది. ఏనాడు సుఖము జీవితమే ఒక దుఃఖసాగరమై అందులో పడి గట్టు చిక్కక ఈదలేక మునకలు వేయుచున్న నాకు రామాధారం ఒక పట్టుకొమ్మగా ఉండెను. రామా, నువ్వే నాకు ఆధారం. రామాధారము ఒక పట్టుకొమ్మగా ఉండెను. నేను దానిని కూడా వీడిన నా గతి ఏమగునో బాగా విచారించుకో నాయనా. నేను లేకపోవుటచే మీ తండ్రికి ఏ కొరతయు ఉండదు. అతని ఆనందం కైకతో చేరినదే కాని మరెవ్వరూ అవసరం ఉండదు. కోపం వచ్చేసింది. కాన ఇక్కడ ఉండి ఈ రీతిగా రాత్రింబగళ్ళు కుమిలి తొదకు ప్రాణములు విడుచుట కంటే నా ముద్దుల కొడుకు కొమరుని మోమును చూచుచు నా ముద్దులు కొమరుని మోము చూచుచు అరణ్యములలో అన్నపానాదులు లేకపోయినా హాయిని అనుభవించును అని పరిపరి విధములుగా విలపించుతున్న కౌసల్య వాక్యములు రామచంద్రునకు సరైనవిగా తోచినవి. తల్లి అలా బాధపడతా అంటే ఇదంతా యథార్థమే కదా అమ్మ చెప్పేయని అర్థం చేసుకున్నాడండి స్వామి. మరో ప్రక్క తండ్రి ఆజ్ఞను శిరసావహించక తప్పదన్న శబ్దము ఒత్తిడి పెట్టుచుండెను. ఇంతలో లక్ష్మణుడు, అన్నా, తల్లి వాక్యములు పరమసత్యములు. తండ్రి కంటే తల్లి ప్రధానం. తల్లికే ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్న అని చెప్తున్నాడండి. తండ్రి కంటే తల్లే ప్రధానము. అందువలననే శాస్త్రము మాతృదేవోభవ పితృదేవోభవ అని మాతృస్థానాన్ని ముందు చెప్పారు అని మాతృస్థానమునకు ప్రాధాన్యం ఇచ్చినది. నీవు ఇంత పట్టుబట్టి మాతృదేవిని బాధలు పెట్టుట మంచిది కాదు అని తెలుపుగానే రావణుడు, లక్ష్మణ, పుత్రవాత్సల్యముతో పరితపించు తల్లి మాటలని నీవు పాటించుతున్నావు. కానీ రాజ్యమునకు యావత్ ప్రపంచమునకు ప్రజలకు సంబంధించిన పితృవాక్యమును నీవు విచారం చేయకుండుటలో ఉన్న అంతరార్థము ఏమీ బోధపట్టలేదు. ఒక్క ధర్మము వలనే అర్ధ కామ మోక్షములను 3 పురుషార్థములు సమకూరును. అందులో సందేహం అక్కర్లేదు. ధర్మానుష్ఠానము వలన భార్య అనుకూలవతి అయి ధర్మానికి అభిమతమై కామానికి సుపుత్ర అయి అర్థాన్ని సమకూరుస్తుంది. అది భార్య గురించి చెప్తున్నాడండి. అదే తల్లి గురించి. భర్తకి ఎలా ఉండాలంటే ధర్మానుష్ఠానము వలన భార్య అనుకూలవతి అయి ధర్మానికి అభిమతమై కామానికి సుపుత్ర అయి అర్థాన్ని సమకూరుస్తుంది. అదే విధముగా ధర్మము, అర్థము, కామము 3 ఏ పని వలన సమకూరో ఆ పని చేయకూడదు. కేవలము అర్థపరుడైన వానిని లోకము ద్వేషిస్తుంది. కేవలము కామపరత్వము అప్రశస్తము. అందువలన ధర్మము సమకూరే పని చేయవలను. లక్ష్మణ, అంతేకాదు, దశరథ మహారాజు మనకు తండ్రి, గురువు. రాజు ఆయన కోపం వల్ల కాని, కామము వల్ల కాని, ప్రేమ వల్ల కాని ఏమి ఆజ్ఞాపించినా మనము చేసి తీరవలను. పాపకర్ముడైన కొడుకు తండ్రి చెప్పినది చేయకపోవచ్చు. నేను అట్లు కాదు. నాన్నగారు ఏమి చెప్పినా నేను శిరసావహింతును. ఇందులో నీకు కొంత సందేహము కలగవచ్చు. తండ్రి మూర్ఘుడై కామాంధుడై నిత్యానిత్య పరిజ్ఞానము లేక తన స్వార్థమునే లక్ష్యమందుంచుకొని పరుల మాటలను నమ్మి కన్న కొమరునికి కష్టపెట్టుటలో అనుసరించు అధర్మము కూడాను కొమరుడు విశ్వసించవలసిందే కదా అది అని నీవనవచ్చు. తప్పక విశ్వసించవలసిందే. మూర్ఘుడైనను అజ్ఞాని అయినను అతనికి నీవు కుమారుడివే. దీనిని విశ్వసించినప్పుడు మిగిలినవన్నీ దానికి తగ్గ స్థాయిలే కాని అధిక స్థాయివి కావు.
తండ్రి అని విశ్వసించిన కుమారునకు తండ్రి చెప్పు విషయములు కొంత అస్తవ్యస్తమైనవిగా ఉండినా వాటిని విపులముగా వివరించి తండ్రికి నచ్చజెప్పవచ్చు. అంతేగాని తాను చెప్పునవి అవివేకమైనవిగా భావించి తిరస్కరించరాదు. అందున దశరథ మహారాజు మహామేధావి, శూరుడు, ధార్మికుడు, మాటను నిలబెట్టుకొనుటకై అంత పరితపించుతున్నారే గాని కైకకు లొంగి కాని కామతురత వలన కాని కాదు. ఎంతో మహానుభావుడు, మంచి మేధావని తండ్రిని పొగుడుతున్నాడండి. తాను ఆనాడు ఇచ్చిన మాట సత్యం. అంతేకాక నిన్న కూడాను నీ అభిష్టమేదైనను సరే, నా ప్రాణాపాయమును కలిగించున్నదైనను సరే నేను నెరవేర్తునని కైకకు వాగ్దానం చేసెను. అది వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. కైకకు వాగ్దానం చేసెను కాన దానిని ఓర్చుకొనుటకు మార్గము లేక, నన్ను అడవులకు పంపటం ఇష్టము లేక పరితపించుతున్న తండ్రిని కామాంధుడని నేను అంగీకరింపను. లక్ష్మణ, దశరథ మహారాజు తన పూర్వీకుల కంటే ధర్మాత్ముడు. ముల్లోకములలోనూ అతని పేరు ప్రతిష్టలు మురోగినవి, ప్రసిద్ధికెక్కినవి. అతను జీవించి ఉండగా అతని పట్టపురాణి అయిన కౌసల్యాదేవి పతిని విడిచి కొడుకుతో అడవికి వెళ్ళిందన్న వార్త లోకమునకు అపమార్గమును సూచించినట్లగును. అందుకని తల్లిని కూడా వద్దని చెప్తున్నారు. బ్రతుకు కొంతకాలము ఈ అల్పకాలమునకు శాశ్వత కీర్తిని కోల్పోవుట నాకు కాని నీకు కాని మంచిది కాదు తల్లి అని తల్లి వైపుకు తిరిగి దినముగా ప్రార్థించుచున్న రామవాక్యములు కౌసల్యకు కొంత విచారం కలిగించినవి. ఆమె స్తంభించిపోయింది. రాముడు ఇక నిలువుడని గమనించింది. అర్థమైపోయింది తల్లికి, వెళ్ళిపోతాడు ఆగడు నా బిడ్డని. తనను నిలుపుటకై చేసిన ప్రయత్నములు అన్నీ విఫలమైనవి. కడకు సమ్మతించక తప్పదని తలంచినది. తాను విలపించిన కొలది రాముని బాధ విలపిస్తే నేను ఎంతో బాధపడిన కొద్దీ రాముని బాధ పెట్టినట్లే కాగలదని భావించింది కౌసల్య. లక్ష్మణుడు కండ్లెర్ర చేసుకొని ఒళ్ళు మరిచి పెదవులు వణుకుచూ నోట మాట రాక కనురెప్పలు వాల్చక భూమిని చూచుచూ వదులుచున్న కంటిధారలను రామచంద్రుడు చూచినాడు. విలపిస్తున్నాడు, తెగేడుస్తున్నాడు. పాపం లక్ష్మణుడు బాధ తట్టుకోలేకపోతున్నాడు. అట్టి స్థితిలో ఉన్న లక్ష్మణ్ణి వదిలి వెళ్ళుట మంచిది కాదని యోచించినాడు. అంతేకాక తాను వెళ్ళిన తర్వాత లక్ష్మణుడు విచారంతో ఏమైనను చేసుకోగలడు, ఏమైనను చేయగలడు. అట్టి చర్యలు తన వలననే జరిగినే కాగలవు. నా వల్లే అలా జరిగితే బాగుండదు అనుకుని రాములు వారు తాన లక్ష్మణ్ణి శాంతపరచుట మంచిదని తలంచి, రాముడు లక్ష్మణ్ తమ్ముడా, కోపము సర్వ పాపములకు ధూపము, దానిని నిగ్రహించుకో. రామచంద్రునకు ఇంత అవమానము జరిగినే అని నీవు దుఃఖపడవద్దు. సత్య ధర్మములు మానాభిమానములు ఉండవు. ధైర్యము వహించు. తండ్రిని సేవించి ధన్యుడు కమ్ము అని ఆశీర్వదించను. అంత లక్ష్మణుడు అన్నా, నా ప్రాణ సమానుడైన రాముడు అరణ్యమునకు వెళ్ళుచుండా జడమైన ఈ కాయముతో ఎవరిని సేవించగలడు ఈ లక్ష్మణుడు అని అన్నను ప్రశ్నిస్తున్నాడు. లక్ష్మణునకు రామసేవ తప్ప అన్య సేవలు అక్కర్లేదు. నీ ధర్మములు నీకట్టులో, నా ధర్మములు నాకట్టువే. కాని నేను తమ వెంట ఒత్తును. నాకు ఎవరి ఆజ్ఞయో అక్కర్లేదు. నేను కైకేయి కోరిన వరములలో చేరలేదు. ఒకవేళ చేరినాను, నేను ఆమె ఆజ్ఞను కాని లేక ఆమె అనుచరుల ఆజ్ఞను కాని ఆలకించను. నన్ను ఆజ్ఞాపించుటకు ఒక్క రామునికి తప్ప ఎవ్వరికి అధికారం లేదు. కాన ఇదిగో ఇప్పుడే నేను కూడా జటావల్కములు ధరించి సిద్ధమగుటకు, జటావల్కలు అంటే నార వస్త్రాలు ధరించి సిద్ధమగుడును అని పట్టాభిషేకమునకై చేసుకున్న అలంకారములను ఆభరణములను తీసి కింద పారవేసి కుండలములు చంద్రహారములు నలుదిశలా పారవేసెను. అన్నతో వెళ్ళుటకు సిద్ధమయ్యను. లక్ష్మణుని త్యాగము చూచుతున్న రామునికి హృదయము కరిగినది. దగ్గరకు వచ్చి వీపు నిమురుతూ, తమ్ముడా, ఇట్టి తమ్ముడు నాకుండుట నా ఆనందమునకు అంతులేదు. ఇది నా భాగ్యము. నీవు నాతో వచ్చుటచే తల్లి అయిన కౌసల్య కూడాను కొంత శాంతించగలదు. నేను ఈ 14 సంవత్సరములు అరణ్యములందు ఏ రీతిగా జీవితమును గడుపుదునో, కడకు 14 సంవత్సరములు పూర్తిగా గడుపుకొని అయోధ్యకు రాగలనో లేదో అన్న భయము అనుమానము తల్లిని కలతపెట్టుచున్నది. కాన నీవు తల్లికి తగిన రీతిగా ధైర్యము చెప్పుము. మనము ఈ రీతిగా కాలాయాపన చేసిన తండ్రి మరింత బాధపడును. ఇంకను బయలుదేరలేదు. కడకు రాముడు అరణ్యమునకు వెళ్ళునో వెళ్ళడో అని అనుమానము కైకలో చెలరేగవచ్చు.
కాన నేను సీతతో ఈ వార్త తెలిపి కైకేయి మందిరానికి వెళ్ళి తండ్రికి నమస్కరించి వచ్చు లోపల నీవు మీ తల్లి అయిన సుమిత్ర అనుమతి బడసీరము అని కౌసల్యకు ప్రదక్షిణ చేసి నమస్కరించుచుండా అంతఃపురములోని దాసీలు మిగిలిన వారు ఒక్క తూరి ప్రళయము వచ్చినట్లు గొల్లున ఏడ్చిరి. తల్లి ఆస్వాదించుమని శిరస్సు వంచి నిల్చున్న కొమరుని అక్కున చేర్చుకుని శిరస్సును ముద్దాడి, నాయనా రామా, నీవు పరమ ధార్మికుడవు, పరాక్రమవంతుడవు, నీకు అరణ్యముల యందు ఎట్టి భయము ఉండదు, వనవాసము చేయ నిశ్చయించుకొంటివి, నిన్ను నివారించుట నా చేత కాని పని అయినది, నీకు శుభము, నీవు పితృవాక్య పరిపాలనము చేసి పితృరుణము తీర్చి చరితార్థుడవై తిరిగి వస్తే అంతే చాలు, నేను ఆనాడే సంతోషిస్తున్నాను. రామా, దైవ బలము సామాన్యము కాదు, దైవ నిర్ణయం ఎట్టి వారు మార్చలేరు. ఏ ధర్మమునకై నీవు అడవికి వెళ్ళుచున్నావో ఆ ధర్మమే నిన్ను రక్షించును. రామ, 14 సంవత్సరములు గడిచిన తరువాత జటావల్కధారివై నీవు ఇప్పుడే కనిపించిన ఎంత బాగుండేది. మేడం గారు సాయిరామ్ సాయిరామ్, ఇక్కడి నుంచి అవుతారండి. సాయిరామ్. సాయిరామ్ అండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వామికి శతకోటి వందనాలండి. సాయిరామ్ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి పాద పద్మములకు శతకోటి వందనములు. మన అహం సత్యబోధక కుటుంబం అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు శతకోటి వందనములు. రామకథ రసవాహిని గ్రంథ పఠనమునకు మరొకసారి అవకాశం ఇచ్చిన స్వామికి, గురువు గారైన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు శతకోటి వందనములు. ఈ సత్సంగంలో పాల్గొన్న పెద్దలు, పూజ్యులు, సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. త్వమక్షరం పరమం వేదితవ్యం, త్వమస్య విశ్వస్య పరం నిదానం, త్వమవ్యయం శాశ్వత ధర్మగోప్తా, సనాతనస్త్వం పురుషో మతో మే, సనాతనస్త్వం పురుషో మతో మే. రామకథ రసవాహిని ఈ అధ్యాయములో నా సోదరులు కోటీశ్వర మాస్టర్ గారు, సోదరిమణి కస్తూరి గారు చదివిన తర్వాత నేను పేజీ నెంబర్ 205 అండి, ఆఖరి పేర ప్రారంభించాలి. అయితే గురువు గారి అనుమతితో చిన్న విషయం ఒక్క 2 or 3 minutesలో చెప్పేస్తాను. ఏంటంటే మనందరికీ తెలిసినదే, కానీ మరొకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడం అంతే. ఈ రామాయణంలో ఏంటంటే ఇప్పుడు మనకి కైకమ్మ దశరథుడిని వరాలు అడగడం, ఆ వరాలు మందర దగ్గరుండి నువ్వు నీ కొడుకుకి పట్టాభిషేకం చేయించుకో, ఇలాంటివన్నీ, ఈ సలహాలు సంప్రదింపులు ఇలాంటివన్నీ జరిగినవన్నీ కూడా అంట ఒకసారి 2002లోని స్వామి సమ్మర్ క్లాసెస్లోని ఈ రామాయణంలోని సూక్ష్మ విషయాలు, చాలా సూత్రాలు, ధర్మ వివరణలు ఉన్నవన్నీ కూడా మనకి ఎన్నో తెలియనివి. అంటే చాలా మంది అన్ని పుస్తకాలు రాయొచ్చును, అందులో తెలియనివన్నీ కూడా స్వామి 2-3 పుస్తకాల్లో రాస్తే నేను ఒకసారి చదివానండి. తర్వాత అందులో ఈ సమ్మర్ క్లాసెస్లో విద్యార్థులకి మొత్తం మే 2002 మే 16 నుంచి ఆయన ఇచ్చారు, వరుసగా 15 రోజులు. అవి చదువుతుంటే నిజంగా ఎంత అద్భుతంగా అనిపించింది. అప్పుడైతే నేను అద్భుతంగా చదివానంటే చాలా బాగుంది. అందులో ఒక విషయం కొంచెం నాకు గుర్తొచ్చింది అనమాట. ఏంటంటే అది దశరథ మహారాజు గారు పరిపాలన చేస్తున్నప్పుడు ఈ రావణాసురుడి తాలూకా విషయాలన్నీ కూడా, ఈ అతని అరాచకాలు, అకురిత్యాలన్నీ కూడా ప్రజలు, దేవతలు, ఋషులు, మునులు అందరూ కూడా దశరథ మహారాజు గారికి చెప్పేవారట. చెప్తే అతను మీరు వెళ్ళి బ్రహ్మను అడగండి అన్నారట. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అందరూ వెళ్ళి అడిగితే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళండి అన్నారట. విష్ణుమూర్తి అప్పుడు చెప్పారట, నేను అయోధ్య నగరంలో దశరథుని మహారాజు కౌసల్య దంపతులకి జన్మిస్తాను, అప్పుడు ఖచ్చితంగా అది జరుగుతుంది అని. అప్పుడట అండి ఆ విష్ణుమూర్తి చెప్పిన విషయాన్ని మన లంకలో ఉన్న లంకిణి కూడా విందటండి. అవి ఆ ప్రస్తావన తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మనం చెప్పుకోవచ్చు. ఆ లంకిణి వినడం వల్లే హనుమంతుడు లంకలో ప్రవేశించగానే ఫస్ట్ ద్వారం దగ్గర ఆవిడే కాపలా ఉండడం వల్లట
ఆవిడ వెంటనే ఆవిడికి వరం చెప్పారట అప్పుడు అతను విష్ణుమూర్తి కూడా, నీకు ఎవరైతే మారుతి ఆంజనేయ స్వామి వచ్చి నిన్ను నిలవరిస్తాడో అప్పుడే నీకు శాప విముక్తి అవుతుందని. అయితే ఇక్కడ కూడా జరిగింది ఏంటి అంటే, ఈ రావణ సంహారం జరగాలి అంటే మందర ద్వారా ఆ విషయం వెళ్ళాలి అని చెప్పారు స్వామి. అందులో ఆ విద్యార్థులకు చెప్పిన దాంట్లో, మందర చెప్పిన దాంట్లో మనం అందరం ఏంటనుకుంటాం, లోకరీతిగా సహజంగా మందర ఏంటి ఇలా చెప్పింది, మందర చెప్పిన వల్లే కైకి ఇలా చెడిపోయింది, ఇలా మనం రకరకాలుగా భావించుకుంటున్నాము. కాబట్టి కానిక మందర మాట వినేటంటే కాదు ఈ కైక అనే ఆవిడ. ఈ కైక మహాగుణవంతురాలు, సాధ్వీమణి, శీలవంతురాలు అని స్వామి ఒక సందర్భంలో చెప్పారండి. అయితే అసలు తన కుమారుని భరతుని కంటే కూడా శ్రీరాముని ఆవిడే పెంచి పెద్ద చేసి ఎంతో ప్రేమించింది. అలాంటిది ఆమె ఎందుకు ఈ కోరిక కోరుతుంది అంటే, ఆమె ఆ కోరికలు కోరాలి. ఆ కోరికలు దశరథుడు రాముడికి చెప్పడం, రాముడు వన నివాసానికి వెళ్ళడం, అక్కడ రావణ సంహారం ఇవన్నీ జరగాలి. లేకపోతే ఇవన్నీ ఆవిడ కోరికలు కోరకపోతే రాక్షస సంహారం జరగదు. కనుక అలాగా కోరికలు ఆవిడ జరగడం, ఆ కోరికలు నెరవేర్చుకోవడం జరిగింది. చివరికి రాక్షస సంహారం జరిగిందని చెప్పారండి. అయితే తర్వాత భరతుడికి కూడా ఆవిడ అదే వివరించి చెప్పారట, ఇదంతా కూడా భగవత్ సంకల్పమే జరుగుతోంది. ఈ సంకల్పాన్ని పురస్కరించుకొని మనం నడుచుకోవాలి తప్పితే ప్రతి ఒక్కటి కూడా దైవాజ్ఞ వల్లే జరుగుతుంది, కానీ మానవ సంకల్పం అంటూ ఏమీ ఉండదని చెప్పి ఆవిడ తర్వాత అందరినీ సమాధాన పరిచిందిట. అయితే రావణుడి మనందరికీ తెలుసును, దేవతల చేత కానీ పురుషుల చేత కానీ అతనికి చావు ఉండదు. ఎందుకని వరం ఇచ్చాడు బ్రహ్మదేవుడు. కనుక అతనికి మానవుని చేతే మరణం ఉంది. ఆ మానవుడు ఎవడు? రాముడు మానవాకారం ఎత్తాలి, అతనేమో ఈ వనవాసంకి వెళ్ళాలి, ఆయన రాక్షస సంహారం చెయ్యాలి. కనుక మనం కోరికలన్నీ ఆ సందర్భంలో స్వామి విద్యార్థులకు చెప్పారట, మనం కోరే కోరికలన్నీ కూడా అంట చాలా సుస్పష్టంగా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి ఈ రకంగా ఇందులో రహస్యం ఉన్నది అని చెప్పి ఈ హనుమంతుడి గురించి కూడా అదే సందర్భంలో చెప్పారటండి స్వామి. ఏంటంటే హనుమంతుడు ఇప్పుడు ఈ కౌసల్య కైక ఇచ్చిన పాయసం సుమిత్ర పక్కన పెట్టేసి వీళ్ళకి ఇచ్చిన పాయసం పక్కన పెట్టేసి వెళ్ళిపోవడంతో అది గడ్డ తన్నుకొని వెళ్ళిపోవడం, మళ్ళీ కైక ఈ కౌసల్య వీళ్ళకి పాయసం ఉండడం వల్ల వీడికి వీళ్ళిద్దరు పుట్టడం మనకందరికీ తెలిసినదే. అయితే ఆ గడ్డ పట్టుకెళ్ళిపోయిన ఆ పాయసం వెళ్ళి అంజనాదేవి ధ్యానం చేసుకునే సమయంలో అక్కడ పడేసింది. ఆవిడ ఆ పాయసం తీసుకుంది, ఆమె గర్భంలో హనుమంతుడు జన్మించాడు. కాబట్టి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల అంశమే హనుమంతుడని కూడా స్వామి విద్యార్థులకి ఆ రోజు జరిగే సమ్మర్ కోర్సెస్లోనంటే చెప్పారటండి. ఇది ఒకసారి నాకు చెప్పాలనిపించింది. సాయిరామ్ అండి, గురువు గారికి చాలా సంతోషం. ఇప్పుడు చూద్దాం 205 పేజీలోని ఇక్కడ ఏం జరిగిందంటే, ఎప్పుడైతే వనవాసంకి వెళ్ళాలని కోరారో వెంటనే ఆయన కైక దగ్గర నుంచి వచ్చి ముందు అతను తల్లి దగ్గరికి వెళ్ళారు. తల్లి అనుమతి తీసుకోవాలని తల్లి దగ్గరికి వెళ్ళి ఆవిడకి చెప్తే మరి ఆవిడ దుఃఖం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన ఆవిడ రకరకాలుగా చెప్పి చూసింది. ఆవిడ భావాలన్నీ కూడా మనము తెలుసుకున్నాము. లక్ష్మణుడు తాలూకా ఆలోచన కూడా మనం తెలుసుకున్నాము. లక్ష్మణుడు కూడా నేను నిన్ను వదిలి ఉండను, అది మనందరికీ తెలిసినదే. ఎందుకంటే లక్ష్మణుడు భరతుడిని వదిలి ఉండడు, శత్రుఘ్నుడు లక్ష్మణుడు రాముడిని వదిలి ఉండడు, శత్రుఘ్నుడు భరతుడిని వదిలి ఉండడు. ఎందుకంటే వీళ్ళు ఆ అంశలతో పుట్టారు కనుక. అందువల్ల ఏంటంటే లక్ష్మణుడు ఒప్పుకోలేదు, నేను కూడా నీతో అడవులకు వచ్చేస్తాను అని చెప్పిన. ఎంతలాగా రాముడు నచ్చ చెప్పినా ఆయన కూడా నేను లేదు నీతో వస్తానని చెప్పారు. సరే అయితే నువ్వు వెళ్ళి మీ అమ్మగారి అనుమతి తీసుకొని రా, సుమిత్ర గారి అనుమతి, అప్పుడు మనము బయలుదేరవచ్చు. ఒకసారి తల్లి చేత ఆశీర్వచనాలు కూడా తీసుకొని నేను సీతాదేవి దగ్గరికి కూడా వెళ్ళి ఆవిడకి కూడా కలిసి ఒకసారి ఆవిడకి కూడా ఈ విషయం చెప్పేసి వస్తాను, తొందరగా మనం బయలుదేరాలన్న పద్ధతిలోని రాముడు చెప్పారన్నమాట. రామ 14 సంవత్సరములు గడిచిన తరువాత జటావల్కల ధారివై నీవు ఇప్పుడే కనిపించినా ఎంత బాగుండేది. అయ్యో నా పిచ్చి, 14 సంవత్సరములన్నా సామాన్యమా? అంటే ఆవిడ 14 సంవత్సరాల్లోని ఈయన జటావల్కములు ధరిస్తే ఆయన ఎలా ఉంటారో అన్నది ఇప్పుడే చూస్తే ఆవిడ మనస్సులో ఇంకే రకమైన భావాలు ఉండును. ఎందుకంటే ఆవిడ పాపం ఇప్పుడు అతన్ని పట్టాభిషేకంకి తయారవుతున్న దీంట్లో చూసి అందువల్ల ఆ ఆనందంలో ఉండడం వల్ల ఆవిడ తాలూకా మనోభావాలు ఈ రకంగా ఉన్నాయి. 14 సంవత్సరములన్నా సామాన్యమా నాయనా, ఏమని ఆశీర్వదింతును? 14 సంవత్సరములు 14 దినములుగా కాదు 14 నిమిషములుగా గడిపి రమ్ము. రాజ్యాభిషిక్తుడవు కమ్ము. ఓ రఘువంశోద్ధారక, ఇనకుల తిలక, మా ముద్దు బిడ్డ, ఏ ధర్మ రక్షణకై నీవు అడవులకు వెళ్ళుచున్నావో ఆ ధర్మ దేవతయే నీ చుట్టూ ఉండి రక్షించును. అంతకంటే రక్షకుడు మరొకరు లేరు.
నీ కొరకై నేను ఈ 14 సంవత్సరములు హోమములు చేయుచుందును. నీ పితృసేవ, మాతృసేవ, గుణసేవలే ఆయురారోగ్యములు అందించును. నీ సత్యవ్రతమే పరమ ధైర్యమును అందించును. పర్వతములు, నదులు, పొదలు, పుట్టలు, పిట్టలు నీ అండన చేరి ఆదరించి ఆనందమునందించును. సూర్య చంద్రాదులు, నక్షత్రాది ఉపగ్రహములు సహితం నిన్ను ఏ ఇక్కట్లకు గురి కాకుండా కాపాడుదురు. క్రూర కృత్యాలకు వడిగట్టే రాక్షసులు సహితం నీ చల్లని ప్రేమకు వశమై నీకు దాసోహం కాగలరు అని ఆశీర్వదించుచు పొరలి వచ్చే దుఃఖమును దిగమరింగుతూ సంతోషమును అభినయిస్తూ రాముని తలను వంచి ఆఘ్రాణించింది. అతనిని గట్టిగా కౌగలించుకొని చెక్కున ముద్దు పెట్టుకున్నది. అదురుచున్న పెదవులతో రామా, క్షేమముగా తిరిగి రమ్ము, ఆనందముగా పొమ్ము అని పలికింది. రాముడు కూడాను తల్లి ప్రేమను బాగా అర్థము చేసుకున్నవాడు కనుక ఆమెను బాధ పెట్టుటకు కూడా తాను ఒప్పుకొనక తప్పినది కానందున పదే పదే తల్లి పాదములకు నమస్కరించుచు, అమ్మా, నీవు దుఃఖించగా, నిద్రాహారములను మానక, ఆరోగ్యమును పాడు చేసుకొనక నిరంతరము చల్లని హృదయముతో నన్ను తలంచుచుండుము అని రాముడు కౌసల్యకి చెప్పారనమాట. తల్లి ప్రేమ రాముడు అర్థం చేసుకున్నాడు కనుక ఆమెను ఇంకా బాధపెట్టడానికి కూడా అతనికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆయన ఎలాగో ఇంక వనవాసం చేయక తప్పదు, వెళ్ళాలి కాబట్టి పదే పదే తల్లి పాదాలకు నమస్కరించి, నువ్వు బాధపడద్దు, హాయిగా నిద్రాహారాలు మానద్దు, సుఖంగా ఆరోగ్యంగా ఇప్పుడు చూసారా, ఇప్పుడు మనం కలియుగంలో కూడా మనము పెద్దవాళ్ళం కూడా ఈ వయసులో ఈ సీనియర్ సిటిజన్స్ అందరము కూడా మనం ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినా అది బుర్రలో పెట్టుకోకుండా స్వామి మీద పెట్టి, స్వామి నువ్వే దీనికి పరిష్కారం చూపు, ఎందుకంటే సమస్య ఎక్కడుందో పరిష్కారం అక్కడ ఉంటుందట వెతుక్కోవాలని ఒక సందర్భంలో అక్కడ స్వామి చెప్పారు. అప్పుడు మనము దాన్ని వెతుక్కోవాలి, దాని గురించి మనం ఆలోచించాము అనుకుంటే మన ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, మన హృదయాన్ని నిర్మలంగా పవిత్రంగా ఉంచుకోవాలి. అంటే టెన్షన్ అవ్వకూడదు, ఎక్సైట్ అవ్వకూడదు. అలాగ మనం ఉండినట్లయితే ఉంటే మన హృదయం ప్రశాంతంగా ఉండి మన మనస్సు కూడా ఆ మంచి ఆలోచన చేయడానికి మనకి మైండ్ సెట్ కూడా కరెక్ట్గా ఉంటుంది. నీ తలంపు ఎట్టిదిగా ఉండునో నా క్షేమము అట్టిదిగా ఉండును అని చెప్పాను స్వామి. ఇక్కడ రాముడు చెప్పారు, ఏంటి నీ తలంపు, నీ ఆలోచనలు ఎలాగా ఉంటాయో నా క్షేమం అట్టిదిగా ఉండదు. అందుకే మన పెద్దవాళ్ళు కూడా మన పిల్లలకి రోజు పూజలు పునస్కారాలు ఏవి చేయకపోయినా సమస్తలోక సుఖిన భవంతో అనుకుంటాం. అంటే మన ఆలోచనలు ఇక్కడ మనం మంచిగా ఎప్పుడైతే చేస్తున్నామో మన పిల్లలు ఎక్కడున్నా సరే, మన సంతానం ఎక్కడున్నా సరే, వాళ్ళ ఆలోచనలు కూడా మంచిగా వెళ్ళి వాళ్ళు కూడా మంచి మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానా నా క్షేమము సుక్షేమంగా సుఖవంతంగా ఉండాలన్నా నీవు దుఃఖించగా ఆశీర్వదించుచుండుము అని ప్రార్థించి విడువలేక తల్లి అయిన కౌసల్యను వదలి జనావృతమైన రాజవీధిలో రాముడు పాదచారుడై నడవసాగినాడు. జనంతో నిండిపోయిన ఆ వీధులలోని రాముడు పాదచారుడై నడవడం ప్రారంభించాడు. ఆ గుణవంతుని చూచి జన సమూహము కంపించిపోయినది. గాలి వార్తగా వచ్చిన రామ అరణ్యవాసము నిజమైనదో కాదో అన్న ఆందోళనలో ఉన్న పురజనులు రాముడు పాదచారుడై రావటముతో కృంగిపోయినారు. పట్టాభిషేకమని పొందిన పొంగులన్నీ కృంగి ప్రవహించినాయి. జీవోత్సవముల వలె వారి ముఖములు వాడినవి. ఈ రకంగా రాముడు ఎప్పుడైతే వీధిలో నడవడం ప్రారంభించారో వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. అయోధ్య అంతా పట్టాభిషేకం అని. కానీ ఒక్కసారి రాముడు ఎప్పుడైతే నడిచి రావడం ప్రారంభించాడో అయితే మనం విన్న వార్త నిజమేనన్నమాట అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎంతో దుఃఖంగా వాళ్ళ ముఖాలన్నీ కూడా విచారంతో పెట్టుకొని ఉన్నారు. తర్వాత చాప్టర్ అండి 2008వ పేజీ, సాయిరం 208వ పేజీ అండి, 11వ చాప్టరు. అర్ధాంగిని సీతాదేవి దగ్గరికి రాముల వారు వస్తున్నారు. ఈ చాప్టర్లో రాముడు తల ఎత్తి చూడక, ఎవరితోనూ మాట్లాడక సీతాంతఃపురమునకు వెళ్ళుచున్నాడు. సీత యొక్క అంతఃపురమునకు వెళ్ళుచున్నారు. కైకేయి మందిరమున ఏమి జరిగినదో తెలియని సీతాదేవి పట్టాభిషేక గడియలు సమీపించుచున్నవే, ఇంకా రాముడు ఎందుకు రాలేదని ద్వారములు చూచుచుండెను. ఈమె కూడా రాముడి వారి కోసం ఎదురు చూస్తున్నది, పట్టాభిషేకం టైం అవుతోందని. ఉపవాస వ్రతమును పూర్తి చేసి గంధ పుష్పాక్షతాదులు చేత పట్టుకొని రాముడు ఎప్పుడెప్పుడు వచ్చినా అని ఆమె ఉవ్విళ్ళూరుచున్నది. పువ్వులు, అక్షింతలు ఇవన్నీ కూడా పట్టుకొని
ఆమె ఎదురు చూస్తోంది రాముడు ఎప్పుడు వస్తాడని. ఆమెతో పాటు అంతఃపురములో ఉన్న అందరూ సంతోషమున ఓలలాడుచుండరి. మంగళాంగనుడు హారతులు సిద్ధము చేసుకుని ఉన్నారు. ఇంతలో అపూర్వముగా అలంకరించి ఉండిన ఆ అంతఃపురములోనికి రాముడు తల వంచుకొని వచ్చేట చూచి దిగ్భ్రాంతి చెందిరి. అతను ఒక్కసారి అంతఃపురంలోకి తల వంచుకొని రావడం చూసి అందరూ చాలా ఎంతో దిగ్భ్రాంతి చెందారు, ఆశ్చర్యం పొందారు. సీతాదేవి ఎదురేగి చూచి ఆమె నమ్మలేకపోయినది. దేహము గజగజ వణికినది. పెదవులు అదరుచూ, ప్రభు ఏమిటిది, ఇట్లా ఉన్నారు ఎందులకు అని ఆమె రాముల వారిని ప్రశ్నించింది. ఈనాడు బృహస్పతి దేవతాంకితమైన దినమని చెప్పిరి కదా, శుభకరమైన దినము అని, పుష్యమీ నక్షత్రములో మీ యువరాజ్యాభిషేకమని బ్రాహ్మణోత్తములు చెప్పిరి కదా అని ప్రశ్నించింది. బృహస్పతి దేవత అంకితమైన దినము అంటే బృహస్పతి అనేది ఒక దేవత అండి ఆయన. ఆ బృహస్పతికి లక్షవారానికి మన బృహస్పతి వారం అని కూడా అంటారు. కనుక ఆ బృహస్పతి దేవతలకి అంకితమైన దినము లక్షవారం. అది మీరు చెప్పారు, బ్రాహ్మణులు చెప్పారు కదా, ఆ దినము ఎంతో శుభకరమైన దినము కదా. ఆ పుష్యమీ నక్షత్రంలో మీకు రాజ్యాభిషేకం మంచిదని బ్రాహ్మణోత్తములు చెప్పారు కదా. మీ దివ్య సుందర విగ్రహమునకు జలఫేన నిభము శతశలాకాయుతము అయిన శ్వేత ఛత్రము ఎందుకు పట్టలేదు? ఇక్కడ జలఫేన నిభము అంటే జలం అంటే నీరు, ఫేనం అంటే నురుగు. ఇక్కడ నిభము అంటే ఏంటి? సమమైనది, పోలినది. అంటే మొత్తం మీద ఏంటి? జలఫేన నిభం అంటే నీటి నురుగు వంటిది. శతశలాకాయుతము, శతశలాకాయుతము. శత అంటే 100, శలాక అంటే పుల్లలు. ఇక్కడ 2 అర్థాలు వస్తాయి. పుల్లలు బుడకలు లాంటి వాటితో అర్థం. ఇంకా కాంతులు, కిరణాలు. యుతము అంటే ఏంటి? కలిగినది. అంటే ఇక్కడ శతశలాకాయుతము అంటే ఏంటి? మనకి 100 కాంతుల సమూహం అన్నమాట. 100 కాంతులతో మంచి కిరణాలు, అంటే మనకి కిరణాలు 100 కిరణాలు వచ్చి ఒక కిరణం తాలూకా వెలిగే ఎంత బాగుంటుందో, అందులో 100 కిరణాల తాలూకా కాంతి అంటే ఎంత బాగుంటుందో అలాంటి సమూహము అయిన శ్వేత చిత్రం, మనకి తెల్ల గొడుగు ఎందుకు మీకు పట్టలేదు? చంద్రమండలము వలె తళతళలాడుతూ హంసల వలె తోచే వింజామరలు మీకు ఎందుకు వీచరైరి? వంది జనులు స్తోత్ర పాఠాలు పలుకలేదెందుకు? వంది జనులు అంటే స్తోత్ర పాఠాలు అంటే మనకి పొగిడేవారు అనమాట. వంది జనులు అంటే పొగిడేవారు. మనకి రాజుల దగ్గర అందరూ చూసారు, వాళ్ళు వస్తుంటే మా విజయీ భవ దిగ్విజయ భవ అని వాళ్ళనికి ఆశీర్వదించదు, పొగుడుతూ వాళ్ళకి స్తోత్ర పాఠాలు వల్లిస్తుంటారు. అలాగా మీకెవరు ఏమీ చేయలేరు, ఎందుకు పలికలేరు? నాథా, వేద పారంగతులైన బ్రాహ్మణులు మూర్ధాభిషిక్తులు అయిన మీ శిరమున తేనె పెరుగు పెట్టి అభిషేకము చేయలేదెందులకు అని ఆమె ప్రశ్నించింది. అయితే ఇక్కడ ఇతని శిరమున తేనె పెరుగు అవి పెట్టి అభిషేకం చేసి మీకు తయారు చేయలేదని. మంత్రులు, సామంతులు, శ్రేణి ముఖ్యులు మీ వెంట నడిచి రాలేదే? మీ వెంట మీతో మీరు ఒక్కరే వచ్చారు, మీతో పాటు ఎవరు మంత్రులు కానీ ఆమంత్రులు గుండా ఉన్న సామంతులు కనుక శ్రేణి ముఖ్యులు అంటే అప్పుడు ఊరు మొత్తం మీద ప్రముఖ వ్యాపార శ్రేణులు అంటే ఒక రకంగా మనం చెప్పుకోవాలనుకుంటే వాళ్ళని ఏంటిది శ్రేష్ఠులు అంటారు. శ్రేష్ఠులు అంటే మనకి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వాళ్ళని మనం వైశ్యాస్ అంటాం అనమాట. అలాగే అప్పుడు శ్రేణి ముఖ్యులు అంటే వాళ్ళు ఎక్కువ వ్యాపారాలు చేసేవారు కాబట్టి వర్తక వాణిజ్యాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఎవరూ లేరు అని ఆమె అడిగింది. నీల మేఘము నేల మీద నడుచుచున్నదో కాక నల్ల కొండ కదిలిపోతున్నదో అన్నట్లు కనిపించే శత్రుంజయము అనే మదపు టేనుగు మీ ముందు రాలేదెందుకు? ఎందుకు నడవలేదు, రాలేదు అని సీతాదేవి ప్రశ్నల వర్షము కురిపించి చుండుటచే రాముడు ఏమీ చేయుటకు తోచక అంత సులభంగా చెప్పునట్టు విషయము కానందున లోనికి వెళ్ళి సీతను దగ్గర చేర్చుకొని, సీత, పూజ్యపాదులు మా నాన్నగారు నన్ను ఇదే ముహూర్తములో అరణ్యమునకు పంపుటకు నిశ్చయించుకున్నారు. అంటే జనరల్గా మనం ఏదైనా కఠినమైన సమస్యలు వచ్చినప్పుడు మన ఇంట్లో వాళ్ళతో మనం ఏమైనా డిస్కస్ చేయాలన్నా కూడా టపీమని కొట్టే తెచ్చి మాట్లాడలేము. కనుక మనము ఒక్కసారి కాలమాన పరిస్థితులు, చుట్టూ ఉన్న పరిస్థితులు, పరిసరాలు అవన్నీ గమనించుకొని అవన్నీ చూసి మనము ఆ సమస్యకు పరిష్కారం ఎత్తుకోవడానికి సంభాషించడం ప్రారంభిస్తాం. అలాగే పాపం ఈవిడ ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ మొదపటేనుగు శత్రుంజయముట ఆ ఏనుగు పేరు, అది అసలు మీ ముందు ఎందుకు నడిచి రాలేదు అని అడుగుతోంది ఆమె.
అంటే ఇన్ని ప్రశ్నలు వేసేసరికి పాపం రాముడు ఏమీ చేయడానికి తోచక అంత ఈజీగా చెప్పేసే విషయము కాదు అది. చాలా తక్కువ విషయమా, చిన్న విషయమా అది చెప్పడానికి. అందుకని లోపలికి వెళ్ళి ఆమెను దగ్గర కూర్చోపెట్టుకొని పూజ్యపాదులు, తండ్రి గారికి పూజ్యపాదులని ఆయన సంబోధించి ఈ ముహూర్తంలోనే నన్ను అరణ్యానికి వెళ్ళమన్నారు. అంటే ఏ ముహూర్తం? పట్టాభిషేక ముహూర్తంలోనే నేను వనవాసంకి వెళ్ళాలి, కాన ఇప్పుడే పితృ ఆజ్ఞ పరిపాలన కావించవలసి ఉన్నది అని చెప్పాను. సీతకు ఈ మాటలు నమ్మరానివై తోచినవి. కారణము చెప్పక విషయమును మాత్రమే చెప్పుటచే సీతాదేవి, నాథా, అరణ్యములకు పంపునట్టి అపరాధము తామేమి చేసితిరి? అంతే కదా. ఇప్పుడు మేము అర్జెంటుగా నువ్వు అడవులకు వెళ్ళిపోవాలి అంటే, అసలు ఇంత చిన్న కుర్రవాడి పసిపిల్లడు, ఈ పిల్లడు అడవులకు వెళ్ళిపోవడం ఏమిటి? వాళ్ళకేమో విశ్వామిత్రుడితోని ఆ యాగానికి వెళ్ళడం, అక్కడి నుంచి మిథిలా నగరానికి వెళ్ళడం, అక్కడ వివాహం జరగడం, ఇవన్నీ చాలా చిన్న వయసులో అయిపోయినవే. ఇలాంటి వాళ్ళకి ఒక్కసారి అరణ్యానికి వెళ్ళిపోవడం ఏమిటి అనేది ఈమెకు అర్థం కాక, మీరేంటి తప్పు చేశారు, అపరాధం చేశారని ఆమె అడిగింది. ధర్మాత్ముడైన దశరథ మహారాజు నిష్కారణముగా అట్టి ఆజ్ఞను విధించడు కదా, తామును అట్టి అపరాధములు చేయరు కదా. అట్టి తరి మీరు వనవాసం చేయుటలోని అంతరార్థం ఏమిటి అని ప్రశ్నించగా, అప్పుడు రాముడు చిరునవ్వుతో చెప్తున్నాడు, అంటే దశరథుడు కూడా తప్పులేం చెయ్యరు, అపరాధాలు ఏమి చేయరు కదా, వాళ్ళ అసలు ఇలా ఇంత నిష్కారణంగా మీకు అడవులకు వెళ్ళిపోండి అని చెప్పరు. అలాంటిది ఇలాగ మిమ్మల్ని వనవాసం చేయడానికి వెళ్ళమని చెప్పడంలో అంతరార్థం ఏంటని ప్రశ్నిస్తే, అప్పుడు రాముడు చిరునవ్వుతో, సీత, పూర్వము ఒకప్పుడు నా తల్లి అయిన కైకేయి దేవికి మా తండ్రి 2 వరములను ఇచ్చిరట. అవి ఆయన ఇంతవరకు చెల్లించలేరు, ఏమయూ కోరలేరు. నేడు ఆమె ఆ 2 వరములు కోరుటలో ఒకటి భరతునకు పట్టాభిషేకము చేయవలెననియు, రెండవది నన్ను జటావల్కములు ధరించి 14 సంవత్సరములు వనవాసము చేయవలెననియు కోరినది. ఆ 2 కోరికలు ఆయన సీతాదేవికి రాముల వారు తెలియచేశారు. మా తండ్రి పరమ ధార్మికుడు, ఆడిన మాట తప్పనివాడు, అందువలన తల ఒగ్గినాడు, కాన నిన్ను చూచి వెళ్ళవలెనని ఇప్పుడు ఇక్కడికి వచ్చితినని అన్నాడు. అప్పుడు సీతాదేవికి చెప్పారు, నేను ఎలాగూ మరి తండ్రి మాట జవదాట ఉండకూడదు కాబట్టి నేను ఆయన మాటని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టాలి, తప్పకూడదు కదా, అందుకని వెళ్తున్నాను, నిన్ను ఒకసారి చూసి వెళ్ళిపోదామనుకొని ఇక్కడికి వచ్చాను అని సీతాదేవితో రాముల వారు చెప్పారు. సీత ఇంకా చెప్తున్నారు, నీవు మహాపూజ్యమైన వంశమందు జన్మించితివి, నీవు సమస్త ధర్మములు తెలిసిన దానవు, పరమ ధర్మవేత్త జ్ఞాని అయిన జనక మహారాజు మీ తండ్రి, నీవు ధర్మచారిణివి. నేను ఈనాడే అడవులకు వెళ్ళవలసి ఉన్నది. పరంపరాగతమైన ఈ రాజ్యాన్ని దశరథ మహారాజు భరతునికి ఇచ్చివేశను. ఇక ఈ దేశానికి భరతుడు ప్రభువు. పట్టాభిషేకం అయిన వెంటనే అతడు నీకు నమస్కరించుటకై వచ్చును. నీవు నా తమ్మును ఎదుట నన్ను గురించి శ్లాఘించుట, లేక నన్ను ఇట్లు అరణ్యమునకు పంపిన దుఃఖముతో అతనిని తూలనాడుట జరగకూడదు అని చెప్పారు. అంటే ఎలాగైతే మరి మళ్ళీ భరతుడికి రాజు అయిపోయిన తర్వాత వదిన గారిని చూడడానికి వస్తే ఆమె ఇలాంటి మాటలు ఏవి మాట్లాడకూడదని ముందే ఈయన సీతాదేవికి సూచన చేశారనమాట. నన్ను జరగకూడదు, రాజులు తమను ఆరాధించి సేవించి వారులనే మెచ్చుకుందరు. చూసారు, అక్కడున్న లాజిక్ కూడా ఆయన చెప్పారు రాముల వారు. రాజులు ఏంటంటే తమను ఎవరైతే ఆరాధిస్తారో సేవించి వారులనే మెచ్చుకుంటారు. కనుక నీవు నన్ను వర్ణించుట కానీ అతనిని తిరస్కరించుట కానీ చేయకూడదు. దేహరీతిగా నాకు తమ్ముడు, నీకు మరిది. ఈ దేహం ప్రకారం మనం చూస్తే నాకు అతని తమ్ముడు, నీకు మరిది. అయితే స్థానరీతిగా నీకు నాకు ప్రభువే భరతుడు. ఇద్దరు ఇక్కడే అయోధ్యలో ఉన్నా, నేను అడవుల్లో ఉన్నా, ఎక్కడున్నా ఈ ప్రాంతానికి ఇక్కడ నీకైనా అక్కడ నాకైనా అందరికీ ప్రభువు భరతుడు. అట్టి ప్రభువులకు తగిన గౌరవమును నీవు అందించు. భరతునికి అప్రియమయ్యే విధముగా మెలగవద్దు. ఓ కళ్యాణి, నీవు భరతుడినే కాక వృద్ధుడైన దశరథుణ్ణి గౌరవించి ఆయన ఆజ్ఞను శిరస వహించి నడుచుకో. ఇంకా చూసారా, తన తండ్రిని కూడా గౌరవించి ఆయన ఆజ్ఞ ప్రకారము నడుచుకో అని చెప్పారు. నా వియోగములో కుమిలిపోవచ్చున్న తల్లి కౌశల్యకు తగిన రీతిగా సేవలు సలిపి ఆమెను దుఃఖము నుండి వేరు చేయుటకు తగినట్టులో చూచుకో. ఆమెకు దుఃఖం కలిగించకుండా ఆమె హ్యాపీగా ఆనందంగా ఉండాలి, ఆవిడని ఆనందపరిచే పద్ధతిగా నీవు సేవలు చెయ్యాలి అని కూడా తన భార్య సీతాదేవికి ఆయన సూచన చేశారు. మిగిలిన ఇరువురు తల్లులు అనగా కైకేయి సుమిత్రులు నన్ను ఒకే రీతిగా చూచిరి. నన్ను వాళ్ళు కూడా ఇప్పుడు కూడా
దేశంతో చూడలేదు, ఎప్పుడు ఒకలాగే చూశారు. కడకు వారి ఆజ్ఞలను కూడా నీవు జవదాటవద్దు, నువ్వు వాళ్ళ ఆజ్ఞలు మేరకూడదు. భరత శత్రుఘ్నులు నా ప్రాణ సమానులు, వారల నిరువురిని నీ తోబుట్టువుల వలె లేదా పుత్రుల వలె ఆదరించు అని సీతాదేవికి రాముల వారు చెప్తున్నారు. అంటే ఆయన అడవులకు వెళ్ళేటప్పుడు సీతాదేవికి ఏవేవి చెప్పాలనుకున్నారు అవన్నీ కూడా ఇందులో చెప్తున్నారు. ఓ భూమిని అని ఆమెను సంబోధిస్తున్నారు. భూమిని అని సంబోధించారు సీతాదేవిని. ఇక్కడ భూమిని అంటే ఆమె భూమిలోంచి మనకి జనక మహారాజు గారికి దొరికింది. అందుకని ఓ భూమిని, నీవు నేను లేనని ఉద్దేశంతో మిథిలాపురము వెళ్ళవద్దు అని ముందే చెప్పారు. చూసారా ఎంత చక్కగా చెప్పారో రాముల వారు. భర్త ఏదైనా గృహము వెళ్ళి ఆఫీసులు బట్టి ఉద్యోగాలు బట్టి ఉద్యోగ రీతితో ఎక్కడికైనా పై ప్రాంతాలకు వెళితే వెంటనే ఎలాగూ లేరు కదా, మా ఆయన లేరు కదా, నేను కూడా మా పుట్టింటికి వెళితే బాగుందన్న ఆలోచన ఏ స్త్రీకైనా ఉంటుందేమో అన్న దీని కొద్దీ, అంటే ఇప్పుడు కలియుగంలో ఉండే పద్ధతులు మనం అనవసరం, మనం డిస్కస్ చేసుకోకూడదు. కానీ ఆనాడు త్రేతాయుగములో రాముల వారు మాత్రం సీతాదేవికి మాత్రం నువ్వు మాత్రం ఇక్కడ ఈ అయోధ్యను వదిలి మిథిలాపురం వెళ్ళొద్దు, ఇక్కడ నేను లేనని నువ్వు వెళ్ళిపోవద్దు, అయోధ్య ఎందే ఉండి అమ్మా నాన్నలను ఓదార్చుచు వారలను తగిన రీతిని సేవించుచు వారికి సంతోషమును అందించుచుండుము అని చెప్పారు. అంటే నేను లేకపోయినా నువ్వు ఇక్కడే ఉండి అమ్మా నాన్నకి చక్కగా వాళ్ళని శాంతంగా ఓదార్చుతూ తగిన రీతిని సేవలను అందించాలని చెప్పారు. ఇట్లు రాముడు కర్తవ్యములను బోధించుచుండగా సీతకు పట్టరాని నవ్వు వచ్చినది. ఒకవైపున తనకు సిగ్గు వేసినది. అంతటితో తాను ఊరకుండక ఆమె ఊరుకోలేదు. రామా, తాము దశరథ మహారాజు పుత్రులై ఇంత చాటు మాటలు చెప్పుట నేను ఇది వరకు ఎన్నడూ వినలేదు. తల్లి తండ్రి తోబుట్టువు కొడుకు కోడలు మొదలైన వారందరూ వారు వారు చేసుకున్న పుణ్య పాపములను బట్టి శుభాశుభములు అనుభవింతురు. భార్య ఒక్కతే భర్త అనుభవించే శుభాశుభములలో భాగమును వహించును, అనుభవించును. దశరథ మహారాజు మిమ్ములను అడవికి పొమ్మన్నాడన్న నన్ను కూడాను పొమ్మన్నటులనే. ఆడదానిని తల్లి తండ్రి పోషించగలరు, కొడుకు ఆదరించగలడు, చెలికెత్త సేవించగలదు, అంతేకాని వారు నాకు దిక్కు కారు అని సీతాదేవి రాముల వారికి వెంటనే ఊరుకోకుండా వెంటనే చెప్పడం ప్రారంభించింది. దశరథ మహారాజు మిమ్మల్ని అడవికి పొమ్మన్నాడు అంటే, నేను మీకు ఎప్పుడైతే భార్యనయ్యానో భర్త కష్ట సుఖాల్లో నేను కూడా పాలు పంచుకోవాలి, కాబట్టి నన్ను కూడా అడవికి వెళ్ళిపోమ్మన్నట్టే లెక్క. కాబట్టి అయితే నేను ఇప్పుడు ఆడదాన్ని తల్లిదండ్రులు ఉన్నంతకాలం పోషిస్తారు, ఆ తర్వాత కొడుకుంటూ కొడుకు పోషిస్తాడు, ఏ చెలికెత్తులైనా సేవిస్తారు, కానీ వాళ్ళెవరు నాకు దిక్కవలే. ఎప్పుడైనా భర్తే దిక్కవుతాడు. అందుకే మనకి పతియే ప్రత్యక్ష దైవము అనే ఒక నానుడు ఉంది మన సనాతన ధర్మంలోని. ఆ నానుడి ప్రకారము కూడా మనం ఏంటంటే భర్తకే విలువ ఇవ్వాలి. అందుకే చాలా మంది పూర్వకాలం త్రేతాయుగంలోని కృతయుగంలో ద్వాపర యుగంలో వాళ్ళు లేచిన వెంటనే ఫస్ట్ ఏంటంటే భర్త బాధలకు నమస్కరించుకొని లేచి వారి పక్కమించి, మనం ఇప్పుడు స్వామి ఇచ్చిన సందేశాల ప్రకారము కలియుగ కరాగ్రే వసతే లక్ష్మి అని ఇవన్నీ చదువుకొని తర్వాత లేచి చేస్తున్నాం. అంటే భర్తే దిక్కు, వాళ్ళెవరు నాకు దిక్కు కారని సీతాదేవి అంత క్లారిటీగా చక్కగా రాముల వారికి చెప్పింది. మీరు పలికిన పలుకులు నాకు నవ్వు పుట్టించుచున్నవి. పెళ్లి కాక పూర్వమే నాకు నా తండ్రి సర్వధర్మములను బోధించను. నేను ఆజ్ఞానురాలను కాను, లేక స్వార్థపరురాలను కాను, అంతకంటే మొండితనము నాకు లేదు. సర్వధర్మములు తెలిసిన నాకు మీరు ప్రత్యేక ధర్మములు చెప్పనక్కరలేదు. నేను ఇక్కడున్నా కదా, అత్త మామ మరిది ప్రభువులను ఏ రీతిగా ఆదరించవలే సేవించవలే అని యోచించవలను. నేను మీతోనే ఉండినప్పుడు ఇతరులను సేవించవలసిన పని నాకేమున్నది, మీరు చెప్పనవసరం ఏమున్నది, నేను ఆనందముగా మీతో బయలుదేరి వస్తును అని సీతాదేవి క్లియర్గా చెప్పేసింది రాముల వారితో. అరణ్యవాసము చేయవలెనని నాకు ఎంతో కాలము నుండి ఒక తీరని ఆశ కలదు. అది ఈనాడు నా పతిదేవునితోనే ప్రాప్తించుట నా అదృష్టము. మీరు ఈ విషయమున రాకూడదని శాసించినను నేను వినను. నా మాట వినలేదని మీరు కోపగించకుడు. త్రాగి పారబోసిన నీరు వలె నన్ను ఎక్కడ విడచిపోవట మీకు నీతి కాదు. నా మాట మీరు నమ్మండి. నేను ఒక్క క్షణమైనా అయోధ్యలో ఉండను. మీ వెంట తీసుకొని పొండు అని పాదములు పట్టి ప్రార్థించెను. మీకు పట్టాభిషేకము జరగలేదే అని చింత నాకేమాత్రమునూ లేదు. నాకు మీరు ప్రధానము, కానీ
రాజ్యాభిషేకము ప్రధానము కాదు. మీరొక్కరున్నా అదే నా రాజ్యము, అదే నా భాగ్యము అని బతిమలాడినది. అంత రామచంద్రుడు అడవులన్నా సామాన్యము కాదనియు, అందులో క్రూర మృగములు, రాక్షసులు, మహాగజ దొంగలు చేరి ఇందురనియు, అంతేకాక నదులు, దట్టమైన పొదలు దాటవలసి వచ్చిననియు, నీవు ఏనాడు నడిచిన దానవు కావు కనుక చాలా శ్రమ పడవలసి వచ్చును అని అనేక రకములు అడ్డు చెప్పజొచ్చెను. అంత సీత, ప్రభు, ఎట్టి క్రూర మృగములున్నను, ఎంతటి దట్టమైన అరణ్యమైనను మీరు వెంట ఉండగా అవి నన్నేమి చేయును? అరణ్యములలో ప్రయాణము చేయుట నాకు బాగుగా తెలుసును. అవి నాకేమాత్రము బాధనందించవు. నేనే ముందు నడుచుచు మీకు దారి ఏర్పరచవలెనన్నను మరింత సంతోషముతో ముండ్లు, రాళ్ళు, కంపలు ఏరి పారవేసి మీకు హాయిని కలిగింతును. అది అంటే భార్య అనగానే భర్తకి ఏ రకమైన సదుపాయాలు చెయ్యాలి అన్న ఆలోచనలో మంచి విషయాన్ని సీతాదేవి గారు ఇక్కడ మనకి గ్రంథంలో స్వామి సీతాదేవి గారి రూపంలో మంచిగా తెలియచేశారండి. చాలా బాగుంది ఈ అంశం. అట్టి సేవ చేయుటకైనను నన్ను మీ వెంట కొనిపొండు. ఈ అయోధ్య అంతఃపురమున నాకిట్టి సేవ లభించలేదు. అన్ని సేవలు దాసదాసీలు చేయుచుండా నేనెంతయో విచారించుచుండెడి దానను. దాసదాసీలు లేని ఆ అరణ్యమున నా ప్రభు సేవ నేనే చేయవలసి ఉండును. అది నా భాగ్యము. అట్టి పవిత్ర అవకాశమును నాకు అందించి ధన్యురాలిని చేయవలెనని పరిపరి విధముల ప్రార్థించు సీతను చూచి రాముడు జాలి నొంది, సీత, నీవు చెప్పినట్టులా అక్కడ నివసించుటకు వీలు కాదు. ఆనాడు నీవు బాధపడవలసి వచ్చును. యోచించుకొమ్ము అని రాముడు అనేక రీతిలా తెలిపెను. సాయిరామ్. అంత సీత సాయిరామ్. కోటేశ్వరగా టైం అయిపోయిందండి. ఈ ఒక్క పేరు అండి. సాయిరామ్ అండి. అంత సీత, రామా, మీ వ్రతములకు నేనెట్టి భంగమును కలిగించను. మీ మాటలను బట్టి మీరేదియో దాచుచున్నట్టులో కనిపించుచున్నది. నా దగ్గర గుట్టెందుకు? మీతో పాటు వన మధు గంధ వాసనలు ఆఘ్రాణిస్తూ కంద మూలాదులను భక్షించి నియమముతో అంటే నియమాలతో బ్రహ్మచారిణి వ్రతమును పాటింతును. ఎంతమందినో సాయిరాం, ఎంతమందినో కాపాడు ఇనకుల పతికి నన్ను కాపాడుట చేత కానిదా? నేను నమ్మను. నాకది కావాలి, ఇది కావాలి అని మిమ్మలను బాధింపను. మీకు ఎట్టి శ్రమను కలిగించను, అందించను. ప్రభు, నేను మీతో రాక తప్పదు. మీ పాదముల చెంత పవళింతును. అది నాకు పరమానందము చేకూర్చును. రామా, మీరు తప్ప నేను అన్యులను ఎరుగను. మిమ్ములను విడిచి ఉండలేను. అట్లు మీరు పట్టుపట్టి నన్ను అయోధ్యలో వదిలి వెళ్ళితిరా. మీరు అరణ్యము చేరక పూర్వమే సీత ప్రాణములతో ఉండదు. ఇది పరమ సత్యము అని కన్నీళ్లతో కలకబారిపోయినది. ఎంత చక్కగా సీతాదేవి గారు భర్తని వదలను, ఏది జరిగినా భర్తతోనే అన్న మంచి విషయాన్ని, రేపు పెళ్ళయి అత్తవారింటికి వచ్చేసిన తర్వాత ఏ స్త్రీ అయినా భర్తతోనే అన్ని కష్టాలైనా బాధలైనా ఏమైనా అన్ని అక్కడ మనం అన్ని అనుభవించి అక్కడే మనము పెట్టి నిండే కీర్తి సంపాదించుకోవాలి. మంచైనా చెడాలి, ఏ రకమైన అది కూడా సంపాదించాలి అన్నా కూడా వచ్చిన స్త్రీ వల్ల, ఆ భార్య వల్లే వస్తుంది ఆ కుటుంబానికి అన్న మంచి సందేశాన్ని రామాయణం అంత మహత్తర గ్రంథం అని మనందరికీ తెలుసు. అయినా ఈ గ్రంథము ద్వారా స్వామి మంచి మంచి విషయాలు మనకి మిగిలిన గ్రంథాల్లో తెలియనివి కూడా ఈ రామకథ రసవాహిని ద్వారా మనకి తెలియచేసి మనందరినీ కూడా ఎంతో పునీతులను చేస్తున్నారండి. స్వామికి శతకోటి వందనములు. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు. ఈ అవకాశం ఇచ్చినందుకు విన్న మీ అందరికీ కూడా సాయిరాం అండి. హృదయపూర్వక సాయిరాం, కృతజ్ఞతలండి అందరికీ. సాయిరాం.